So Different the kind of previous session we discussed about is something called, yes, the previous session we discussed about, business. Okay, business. Okay. సో బిజినెస్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. బిజినెస్ ఇన్ ద సెన్స్ వాట్, మనకు తెలుసు ఆల్రెడీ. సో ఈ బిజినెస్ అనేది ఆన్లైన్ లో జరగాలి. ఈ బిజినెస్ అనేది ఆన్లైన్ లో జరగాలంటే దానికి సాఫ్ట్వేర్ కావాలి. ఎస్ ఎస్, సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ నే మనం ఇంకో భాషలో ఏమంటామంటే అప్లికేషన్ అంటాం కొంతమంది. దాన్నే ఇంకో భాషలో ఏమంటామంటే సింపుల్ గా యాప్. దాన్నే ఇంకో భాషలో మనం ఏమని పిలుస్తామంటే ప్రోగ్రామ్. సో అప్లికేషన్ అయినా, సాఫ్ట్వేర్ అయినా, ప్రోగ్రామ్ అయినా, యాప్ అయినా ఏదైనా ఒకటే భాష సార్. ఆ, కరెక్టే. మరి బిజినెస్ అంటే ఏంటి సార్? సంథింగ్ కాల్డ్ బిజినెస్. బిజినెస్ అంటే ఏం లేదు. సబ్స్ లెట్స్ సే ఏబిసి బ్యాంక్ ఉంది. ఏబిసి బ్యాంక్ బిజినెస్ ఎలా ఉంటుంది? ఎస్, డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే అకౌంట్స్ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు మనం. అండ్ దట్ మీన్స్ వాట్? కరెంట్ అకౌంట్స్ అండ్ సేవింగ్ అకౌంట్స్ అండ్ చిల్డ్రన్ అకౌంట్స్ ఆల్సో. ఎస్, ఇలాగ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, బ్యాంక్ లో మనకి డిపాజిట్స్ చేయొచ్చు. ఓకే, బ్యాంక్ లో డిపాజిట్స్, దట్ మీన్స్ వాట్? దే రిసీవ్ ద డిపాజిట్స్ ఫ్రమ్ ద కస్టమర్స్. మీరు ఏదైనా సరే డిపాజిట్ చేయాలంటే అమౌంట్ డిపాజిట్ చేయొచ్చు ఈ రోజు. చేసిన తర్వాత నెక్స్ట్ 1 year తర్వాత అయినా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ లోకి వచ్చేసరికి మనము ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్ ద మనీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే, ఫైన్. సో ఇక నెక్స్ట్ ప్లేస్ లో మనం ఎప్పుడైనా సరే పేమెంట్స్ చేయొచ్చు. ఎప్పుడు పేమెంట్ చేయొచ్చు? నీ దగ్గర డిపాజిట్ ఉంటే. ఎస్ ఎస్. ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయొచ్చు? నీ దగ్గర అసలు రియల్ గా అమౌంట్ ఉంటే. ఎప్పుడు పేమెంట్ చేయొచ్చు? నీ దగ్గర అమౌంట్ ఉంటే. దట్ మీన్స్ వాట్? డిపాజిట్. బట్ డిపాజిట్ ఎలా యాక్సెప్ట్ చేయాలంటే మీరు అకౌంట్స్ ఉండాలి. యూ మస్ట్ టేక్ ద అకౌంట్ ఫ్రమ్ ద ఏబిసి బ్యాంక్. దట్ మీన్స్ కరెంట్ అకౌంటా, సేవింగ్స్ అకౌంటా, చైల్డ్ అకౌంట్స్ ఆర్ జాయింట్ అకౌంటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ మస్ట్ గెట్ ద అకౌంట్ ఫ్రమ్ ద ఏబిసి బ్యాంక్. Afterwards, they allow you to deposit your money inside a bank. Excellent. Afterwards, if you deposit the money, you can utilize this money as the transfer, as a payment. No problem. Yes, yes. This is business, boss. Okay. So if you understand the business, you will become a expert in IT sector. If you don't understand the business, you will not become an expert in IT sector. So జనరల్ గా మనకు అందరికీ మిస్టేక్స్ ఎక్కడ వస్తుందంటే, ఐటీ సెక్టర్ లో స్టూడెంట్స్ కోర్స్ నేర్చుకునే క్రమంలో ఫస్ట్ అతనికి బిజినెస్ తెలియదు. ఫస్ట్ బిజినెస్ గురించి తక్కువ భావన, బిజినెస్ గురించి అసలు తెలియదు. ఎందుకు? ఫ్రెషర్కి అసలే తెలియదు. వీడేంటి ఐటీ క్లాసులు అంటాడు, బిజినెస్ చెప్తాడు, బిజినెస్ బిజినెస్ అంటాడు. పాపం అతనికి తెలియదు. అతని వయసు 21, 22 కాబట్టి. అప్పుడే కొత్తగా అకాడమిక్ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి. కానీ బిజినెస్ని నువ్వు అర్థం చేసుకోగలిగితేనే సాఫ్ట్వేర్ని నువ్వు అర్థం చేసుకోగలవు. ఐటీ ఇండస్ట్రీని నువ్వు అర్థం చేసుకోగలవు. ఐటీ ఇండస్ట్రీలో 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ముసలోడు అయిన దాకా కూడా పనిచేయొచ్చు. 60 years, క్రోర్స్ ఆఫ్ ప్యాకేజ్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద బిజినెస్. తలబిరుస్తనం, పొగరు, అహంకారం ఇవన్నీ ఉన్నోళ్ళు బిజినెస్ ని అర్థం చేసుకోరు. కంపెనీ నుంచి బయటకు వస్తారు. కన్ఫర్మ్, నో డౌట్ ఎట్ ఆల్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద బిజినెస్, యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ ఐటీ సెక్టర్. యూ విల్ సర్వైవ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ అప్ టు 60 years. రాసిస్తా బాండ్ పేపర్, కావాలంటే రాసుకోండి చావాలంటే. ఓకే, అలా లేని వాళ్ళే ఐటీ ఇండస్ట్రీ నుంచి బయటకు వస్తారు. సరే సార్, బాగానే ఉంది. మీరు బిజినెస్ గురించి పేమెంట్స్ చెప్పారు. తర్వాత ఏంటి? లోన్స్. ఎస్ ఎస్, లోన్స్. తర్వాత సంథింగ్ కాల్డ్ వేరేది, బికాస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలా. సో దిస్ ఈజ్ కాల్డ్ బిజినెస్ పాస్. ఈ బిజినెస్ అంతా జరగాలి. ఎలా జరగాలి? బిజినెస్ అంతా కూడా ఆన్లైన్ లో జరగాలి. ఎస్ ఎస్. ఆన్లైన్ లో జరగాలంటే సాఫ్ట్వేర్ కావాలి. సాఫ్ట్వేర్ కావాలంటే మనకి ఎవరిని? ఎస్, వి అప్రోచింగ్ టు ద సాఫ్ట్వేర్ కంపెనీ. వి అప్రోచ్ టు ద సాఫ్ట్వేర్ కంపెనీ. ఎస్, వి మస్ట్ అప్రోచ్ ద సాఫ్ట్వేర్ కంపెనీ. అక్కడికి వెళ్తాం. సో మన స్టోరీ మొత్తం అక్కడ డిస్ప్లే చేస్తాం. ఏ బాస్, దిస్ ఇస్ మై బిజినెస్. ఐ వాంట్ టు డూ దిస్ బిజినెస్ త్రూ ఆన్లైన్. ప్లీజ్ క్రియేట్ ఎ సాఫ్ట్వేర్ ఫర్ మీ. అప్పుడు వాడేం చేస్తాడు? టేక్ యువర్ బిజినెస్. దట్ అర్థమైందా? సాఫ్ట్వేర్ కంపెనీ టేక్స్ యువర్ బిజినెస్. ఓకే, ప్లీజ్ గివ్ మీ యువర్ బిజినెస్. ఎస్, ద సాఫ్ట్వేర్ కంపెనీ టేక్స్ యువర్ బిజినెస్, అండర్స్టాండ్ యువర్ బిజినెస్. యాజ్ ఫర్ యువర్ బిజినెస్, దే క్రియేట్ ఎ సాఫ్ట్వేర్ ఫర్ యూ. దే క్రియేట్ ఏ సాఫ్ట్వేర్ ఫర్ యూ. సో ఈ సాఫ్ట్వేర్ ని మనం అందరం ఉపయోగించుకున్నాం. ఆ సాఫ్ట్వేర్ నే మన భాషలో యాప్ అని పిలుస్తున్నాం, అప్లికేషన్ అని పిలుస్తున్నాం. ఎస్, దిస్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ యువర్ మొబైల్. దిస్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ యువర్ మొబైల్. ఎస్ ఎస్. ఓకే, సరే సార్, బాగానే ఉంది. పక్కన పెడదాం. ఆ, మనకి దిస్ ఇస్ యునో దిస్ ఇస్ పాసిబుల్ విత్ ఓన్లీ బిజినెస్. దిస్ ఇస్ పాసిబుల్ విత్ ఓన్లీ బిజినెస్. బిజినెస్ లేకపోతే
హే బాబు, ప్లీజ్ క్రియేట్ ఎ సాఫ్ట్వేర్ ఫర్ మీ అంటే సాఫ్ట్వేర్ కంపెనీ వాడు ఏమంటాడంటే, సాఫ్ట్వేర్ దేనికోసం తయారు చేయాలి బాబు? బిజినెస్ కోసమా? ఎస్ ఎస్, వెర్ ఇస్ యువర్ బిజినెస్ అని అడుగుతాడు వాడు వెంటనే. దాన్ని చెప్పగలగాల. సరే సార్, బానే ఉంది. సో వీ యాక్సెస్ దిస్ బిజినెస్ యాజ్ అ సాఫ్ట్వేర్ త్రూ మొబైల్, త్రూ నెట్, సో సంథింగ్ కాల్డ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ అంతే. మీ మొబైల్ నుంచి అయినా యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు, మీ ల్యాప్టాప్ నుంచి అయినా యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు, మీ డెస్క్టాప్ నుంచి అయినా యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. అది స్టోరీ. సరే, ఇది యాక్చువల్గా రియల్ పిక్చర్. సరే, ఈ పిక్చర్ని మీరు అర్థం చేసుకోవాలా. సరే, ఓకే సార్, ఇదంతా మాకు అర్థమైంది. ఏదైనా సరే ఒక బిజినెస్ యాక్టివిటీ ఆన్లైన్లో జరగాలంటే సాఫ్ట్వేర్ కావాలి అంతే, కన్ఫామ్. బట్ సాఫ్ట్వేర్ ఎవరు తయారు చేస్తారంటే సాఫ్ట్వేర్ కంపెనీ, కొండ గుర్తు పెట్టుకోండి అంతే, కన్ఫామ్. సరే సార్, ఓకే, ఎక్సలెంట్ సార్. ఇప్పుడు సింపుల్గా మాకు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఏంటి, ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఏంటి అని చెప్పాలి కదా. అది ఎలా చెప్తారు సార్? సింపుల్, వెరీ వెరీ సింపుల్గా చెప్తా. నేను సింపుల్గా చెప్తా చూడండి. ఇప్పుడు బిజినెస్ అంటే అర్థమైంది. సో ఆ బిజినెస్ని, ఎస్, సాఫ్ట్వేర్గా ఎలా తయారు చేయాలో నేను చూపిస్తా. సింపుల్. బిజినెస్, ఎస్ ఎస్, ఇది బిజినెస్. ఈ బిజినెస్ అనేది సాఫ్ట్వేర్గా కన్వర్ట్ అవ్వాలి. ఎందుకోసం? బిజినెస్ అనేది ఆన్లైన్లో చేయాలి, ఆన్లైన్లో జరగడానికి సాఫ్ట్వేర్ కావాలి. ఎస్ ఎస్. సో బిజినెస్ అనేది ఆన్లైన్లో జరగాలి కాబట్టి మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా సాఫ్ట్వేర్ తయారు చేయాలి కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అవుతాం. ఎస్ ఎస్, వి అప్రోచ్ ద సాఫ్ట్వేర్ కంపెనీ. ఎస్ ఎస్, సాఫ్ట్వేర్ కంపెనీ. ఎస్ ఎస్, ఇది అనుకోండి. దిస్ ఇస్ అ సాఫ్ట్వేర్ కంపెనీ బాస్. ఓకే, సాఫ్ట్వేర్ కంపెనీకి అప్రోచ్ చేయం. ఎవరు? మా పేరు ఏంది? ఏబీసీ బ్యాంక్. నా పేరు ఏబీసీ బ్యాంక్. ఎస్ ఎస్, నాకు సాఫ్ట్వేర్ కావాలి కాబట్టి నేను సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ చేయను. ఎందుకు? నా బిజినెస్ అంతా ఆన్లైన్లో జరగాలి కాబట్టి. ఓకే, ఆన్లైన్లో జరగాలి కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీకి అప్రోచ్ చేయను. నా పేరు ఏబీసీ బ్యాంక్. సో ఓకే, గుడ్. ది సాఫ్ట్వేర్ కంపెనీ ఏం చేస్తుంది? జనరల్గా మీ మీ బిజినెస్ మొత్తాన్ని తీసుకొని ఇక్కడున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తో, జనరల్గా మనం ఆల్రెడీ వి డిస్కస్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. దానికి ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. సో ఈ మీరు ఏదైతే ఉందో, మీరు బిజినెస్ ఇచ్చారో ఇక్కడికి, ఆ బిజినెస్ ఇచ్చిన తర్వాత, ఎస్ ఎస్, దాన్నే మనం ఒక ప్రాజెక్ట్ అని పిలుస్తాం, కన్సిడర్ చేస్తాం. వి కన్సిడర్ యాజ్ ఎ ప్రాజెక్ట్. మీరు ఎప్పుడైతే బిజినెస్ ఇచ్చి ఆ బిజినెస్ ని సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేయమని చెప్పారో, ఆ బిజినెస్ ఇచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేయమని చెప్పిన తర్వాత, దానినే మనం ఐటీ ప్రాజెక్ట్ అంటాం, దాన్నే మనం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అంటాం. వి కన్సిడర్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అంతే. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు హ్యాండిల్ చేయాలి అర్జెంటుగా. దీన్ని హ్యాండిల్ చేయడానికి, ఎస్, ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు. ప్రాజెక్ట్ మేనేజర్ కింద డిఫరెంట్ డిఫరెంట్ లీడ్స్ ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ మేనేజర్స్ ఉంటారు, సంథింగ్ సంథింగ్ ఉంటుంది. సరే, అదంతా వేరే స్టోరీ. ఓకే, అయితే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే, ఎస్, టోటల్ గా దీని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాడు. ఏ డెవలపర్స్, రండి రండి, ప్లీజ్ 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 కమ్. ఎస్, ఏంటి సార్, ఏం కావాలి మీకు? ఏం లేదమ్మా, ఏబీసీ బ్యాంక్ అని వాడు వచ్చాడు, వాడు బిజినెస్ ఇచ్చాడు మనకి. ఆ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్వేర్ గా తయారు చేయాలా, సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేయాలా. అప్పుడు డెవలపర్ పిక్చర్ లోకి వస్తారు. డెవలపర్ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ బిజినెస్ రిక్వైర్మెంట్. ఆ డెవలపర్స్ ఈ రిక్వైర్మెంట్ ని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ ని వాళ్ళు సాఫ్ట్వేర్ గా మార్చడానికి ట్రై చేస్తారు, సాఫ్ట్వేర్ గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎవరు? డెవలపర్స్. అంటే డెవలపర్స్ అంటే ఎవరు సార్? ఎస్, డెవలపర్స్ అంటే కోడ్ రాసే వాళ్ళని డెవలపర్స్ అంటారు. ఏ కోడ్ అది? జావా. జావా రాసే వాళ్ళు ఎస్, డెవలపర్సే. పైథాన్ చేసే డెవలపర్సే. డాట్ నెట్ డెవలపర్సే. ఎవరైనా సరే జావా కానీ, పైథాన్ కానీ, డాట్ నెట్ కానీ నేర్చుకొని ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తే వాళ్ళని జావా డెవలపర్ అంటారు, వాళ్ళని పైథాన్ డెవలపర్ అంటారు. దట్ మీన్స్ వాట్? ద జావా డెవలపర్ ఆర్ పైథాన్ డెవలపర్ కెన్ అండర్స్టాండ్ దిస్ బిజినెస్ లాజిక్, కెన్ అండర్స్టాండ్ దిస్ బిజినెస్. ఆఫ్టర్ అండర్స్టాండింగ్ దిస్ బిజినెస్, దే స్టార్ట్ రైటింగ్ ద కోడ్. దే స్టార్ట్ రైటింగ్ ద కోడ్. ఎస్, ఓకే, సింపుల్. వాళ్ళు బిజినెస్ లాజిక్ ని అర్థం చేసుకుంటారు, వాళ్ళు బిజినెస్ ని అర్థం చేసుకుంటారు. ఎస్, టోటల్ గా వాళ్ళు ఏం చేస్తారు ఫ్రెండ్స్? కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తారు బై యూజింగ్ జావా. బై యూజింగ్ జావా, సింపుల్ లా. ఓకే సార్, ఓకే. వాళ్ళు ఎలా రాస్తారు సార్? ఏం లేదు, సింపుల్ సింపుల్. వాళ్ళు ఎలా రాస్తారంటే, ఎస్ ఫ్రెండ్స్, చూడండి యాక్చువల్గా. సో వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. ఎస్ ఎస్, ఈజ్ డెవలపర్ నెంబర్ 1, డెవలపర్ నెంబర్ 2, డెవలపర్ నెంబర్ 3, డెవలపర్ నెంబర్ 4 బాస్. ఎక్సలెంట్. సో ఈ డెవలపర్స్ అందరూ ఏంటంటే వాళ్ళ ల్యాప్టాప్స్ ఇవి, గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ల్యాప్టాప్స్. ఎస్ ఎస్, వాళ్ళ ల్యాప్టాప్స్ ఇవి. ఎస్, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్ గా ఈ సర్వర్లకి కనెక్ట్ అవుతారు.
నేను ఆల్రెడీ చెప్పాను సర్వర్లకు ఎలా కనెక్ట్ అవ్వాలో ఏం చేయాలో అనేది. ఎస్ ఎస్, దే దే కెన్ యాక్సెస్ దిస్ సర్వర్. ఎస్ ఎస్, ఎవ్రీ డెవలపర్ కెన్ యాక్సెస్ దిస్ సర్వర్. గుడ్. సో Hi, యాక్సెస్ చేసిన hi, తర్వాత sir. Sir, you are not sharing your screen. You are not sharing your screen, sir. I think you're open whiteboard, right? ఎస్, ఆర్ యు, యు ఆర్ unable to see my screen, right? Yes, yes, yes. So it's visible, సార్ sir. కనిపిస్తుంది సార్. మాకు కనిపిస్తుంది సార్. ఎస్. Okay, then I'll rejoin. యా, ఓకే. Yeah, okay. ఎస్ ఎస్ ఎస్, జస్ట్ ఓకే, డూ ఇట్ వన్ మోర్ టైం. ఓకే, యా, సూపర్. ఓకే. So right now, so the developer, accessing or connecting this server, and they start writing the code inside this server, boss. Okay, good. ఈ సర్వర్ లో వాళ్ళ కోడ్ రాస్తున్నారు. ఎలా రాస్తున్నారు? బేస్డ్ ఆన్ ద బిజినెస్, బేస్డ్ ఆన్ ద బిజినెస్ లాజిక్. ఎస్ ఎస్. సో ఏబిసి బ్యాంక్ అనేవాడు తన బిజినెస్ గురించి చెప్పేశాడు. హే బాబు, దిస్ ఈజ్ మై బిజినెస్, ప్లీజ్ క్రియేట్ అ సాఫ్ట్వేర్ ఫర్ అని చెప్పాడు కదా. ఏబిసి బ్యాంక్ బిజినెస్. ఆ బిజినెస్ ని అర్థం చేసుకున్న వీళ్ళు ఈ డెవలపర్స్. ఎస్ ఎస్, దీస్ ఆల్ డెవలపర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏబిసి బ్యాంక్ బిజినెస్ కోసం సాఫ్ట్వేర్ ని తయారు చేస్తున్నారు. దట్స్ ఇట్. ఆ సాఫ్ట్వేర్ ని డిఫరెంట్ డిఫరెంట్ డెవలపర్స్ తయారు చేస్తారు, అంతే సింపుల్ గా. బట్ వాళ్ళు ఎక్కడ తయారు చేస్తారు? వాళ్ళ ల్యాప్టాప్ లో మాత్రం కాదు. వాళ్ళ ల్యాప్టాప్, నో 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 నో. సో అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు? సర్వర్ కి కనెక్ట్ అయ్యి కోడ్ రాస్తున్నారు. సూపర్. బట్ సర్వర్లు మనకి ఎవరు మేనేజ్ చేస్తారు? క్లౌడ్ ఇంజనీర్. సర్వర్లు మనకి ఎవరు పూర్తి స్థాయిలో ట్రబుల్ షూట్ చేస్తారు? క్లౌడ్ ఇంజనీర్. సో కొత్తగా సర్వర్లు మనకు కావాలంటే ఎవరు ఇస్తారు? క్లౌడ్ ఇంజనీర్. ఎస్ ఎస్, క్లౌడ్ ఇంజనీర్ వర్క్. సూపర్, ఎక్సలెంట్. అయితే ఈ సర్వర్ని మనం ఏమని పిలుస్తామంటే, సింపుల్ గా చెప్పాలంటే డెవలప్మెంట్ సర్వర్లు, డెవ్ సర్వర్లు, డెవలప్మెంట్ సర్వర్లు యాక్చువల్గా. ఈ డెవ్ సర్వర్స్ బాస్. ఓకే. సో ఈ ఎన్విరాన్మెంట్ నే మనం ఏమని పిలుస్తాం? డెవ్ ఎన్విరాన్మెంట్. దట్ మీన్స్ వాట్? డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో దిస్ ఇస్ a development environment. ఓకే, సింపుల్. ఓకే. సో ఆఫ్టర్ డెవలపింగ్ ద కోడ్, నేను గిట్ హబ్, సిఐసిడి వాటిలో జోలికి వెళ్ళటం లేదు, ఎందుకంటే some people are very much new to this course. That's why, so I'm not going to enter into CACD or GitHub or something Jenkins Maven. ఓ ఇవన్నీ చాలా ఉన్నాయి స్టోరీ. నేను తర్వాత వస్తా, ఈ పిక్చర్ లోకి ఇప్పుడు వద్దు. ఓకే, సరే సార్. ఆఫ్టర్ రైటింగ్ ద కోడ్ వాట్ హ్యాపెన్స్ సార్? సింపుల్. ఆఫ్టర్ రైటింగ్ ద కోడ్, ద టెస్ట్ మేనేజర్ ఈజ్ అవైలబుల్. హే బాస్, ప్రాజెక్ట్ మేనేజర్, వాట్ హ్యాపెన్స్? వాట్ అబౌట్ డెవలప్మెంట్ వర్క్? ఎస్ ఎస్, ఏ బాబు, టీమ్ మేనేజర్, టెస్ట్ మేనేజర్, టీఎం టెస్ట్ మేనేజర్. ఎస్ ఎస్, వి కంప్లీటెడ్, వి ఫినిష్డ్ ఆల్రెడీ. ట్రై టు స్టార్ట్ టెస్టింగ్ ఇమీడియట్లీ. టెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారా అందుబాటులో? ఎస్ ఎస్, వీ హ్యావ్ ఎ టీమ్, 30 మెంబర్స్. ఎస్ ఎస్, వీఆర్ రెడీ టు టెస్ట్ దిస్ అప్లికేషన్ ప్లీజ్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని టెస్ట్ కేసులు రాస్తారు. సరే, ఆ టెస్ట్ కేసులు ఆ గొడవ అంతా పక్కన పెడితే మనకి ఏం జరిగింది అంటే, టెస్ట్ ఇంజనీర్స్ ఇక్కడ ఉన్నారనుకోండి, అంతే. చాలా సింపుల్ గా చెప్తాను, తర్వాత కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఇప్పుడు వెళ్తా, తర్వాత కాదు, ఇప్పుడు నెక్స్ట్ వెళ్తా. ఓకే, గుడ్. సో దీస్ ఆర్ ఆల్ వాట్? సర్వర్స్. దీస్ ఆర్ ఆల్ ల్యాప్టాప్స్, దేర్ ల్యాబ్స్. ఓకే, ల్యాప్టాప్స్, టోటల్ ల్యాప్టాప్స్. ఓకే, గుడ్. ఇవన్నీ వాళ్ళ ల్యాప్టాప్స్ యాక్చువల్గా. సో వాళ్ళ ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్ గా మళ్ళీ స్టోరీ ఎక్కడికి వస్తుంది? మళ్ళీ సర్వర్కే కనెక్ట్ అవ్వాలా? ఓకే. ఓకే, సర్వర్కే. ఎస్ ఎస్, వి నీడ్ టు కనెక్ట్ ద సర్వర్ ఓన్లీ. ఎస్ ఎస్, ఎస్ ఎస్, సర్వర్ సర్వర్ సర్వర్. మరి సార్ ఇప్పుడు ఓకే, సర్వర్కి ఇతను కనెక్ట్ అవుతాడు, కనెక్ట్ అయ్యి ఏం లాభం సార్? ఏం లేదు, నథింగ్ ఈజ్ దేర్. సర్వర్లో ఏముంది సార్? నథింగ్ ఈజ్ దేర్. మరి టెస్ట్ చేయాలి కదా వాళ్ళు. ఎస్ ఎస్, వాళ్ళు టెస్ట్ చేయాలి కదా, సర్వర్లో ఏం లేదు కదా, అప్పుడు ఏం చేయాలా? ఎస్, ఏ బాబు, డైరెక్ట్ గా ఇప్పుడు మనకి టెస్టింగ్ చేయాలా? కోడ్ లేదు. బట్ మనకి ఇక్కడ ఎవరు హెల్ప్ చేయాలా? టెస్ట్ చేయడానికి కోడ్ లేదు కదా, ఎవరు హెల్ప్ చేయాలా? ఎస్ ఎస్, డైరెక్ట్ గా. ఇది మనం డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటున్నాం, దీన్ని మనం టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఈ కోడ్ ని డైరెక్ట్ గా ఎస్ ఎస్ ఇలాగా తీసుకున్నామా? ఎస్, ఆ కోడ్ అంతా ఇక్కడికి వచ్చింది అనుకోండి, సింపుల్ గా. ఎస్ ఎస్, సింపుల్ గా ఇక్కడికి వచ్చింది. ఎస్, దట్ మీన్స్ వాట్? డిప్లాయ్ దిస్ కోడ్ ఇంటూ దిస్ ప్లేస్. అంతే, డిప్లాయ్ దిస్ కోడ్ ఇంటూ దిస్ ప్లేస్. సో ఇప్పుడు దీన్ని టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేస్తారు అనుకోండి, సింపుల్ గా. సో డెవలపర్ డెవలప్ చేసాడు, టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేస్తాడు ఇప్పుడు, అంతే.
అది ఏ టూల్ అయినా ఉపయోగించుకోండి. టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ దిస్ అప్లికేషన్, దట్స్ ఇట్. సో ఇది మనం టెస్టింగ్ సర్వర్లు అంటాం, క్యూఎస్ సర్వర్లు అంటాం. దిస్ ఇస్ వాట్ క్యూఏ ఎన్విరాన్మెంట్ ఆర్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఎస్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. ఇక టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టెస్టులు చేస్తారు. కొంతమంది అయితే లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఆర్ సమ్ అదర్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అవి ఇవి చాలా చేస్తూ ఉంటారు. బట్ ఇవన్నీ కూడా చక్కగా చెప్తాను, కొంచెం టైం పట్టింది. ఇప్పుడైతే మీరు జోలికి వెళ్ళొద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు మాత్రం మీరు అర్థం చేసుకోవాల్సింది డెవలప్మెంట్ సర్వర్లు, అది డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తాం. టెస్టింగ్ సర్వర్లు, అది టెస్టింగ్ కోసం ఉపయోగిస్తాం. సో డెవలప్మెంట్ సర్వర్లో ఉన్న ఈ కోడ్ని డైరెక్ట్గా మనం టెస్టింగ్ సర్వర్లోకి మూవ్ చేస్తాం. దీన్నే మనం డిప్లాయ్ అంటాం. డిప్లాయ్, డిఈపిఎల్ఓవై, డిప్లాయ్ దిస్ ది కోడ్ ఇన్ టు దిస్ ప్లేస్. డిప్లాయ్ దట్ మీన్స్ వాట్, ఇక్కడ సర్వర్లు తయారు చేసేది, సర్వర్లు మానిటరింగ్, సర్వర్లు మేనేజ్ చేసేది, సర్వర్లు ట్రబుల్ షూట్ చేసేది ఆ పర్సన్ ఎవరయ్యా అంటే ఎస్ మనకి క్లౌడ్ ఇంజనీర్. ఓకే, మరి సార్ ఇప్పుడు ఇక్కడ డిప్లాయ్ చేసే పర్సన్ ఎవరు ఉంటారు సార్? ఎస్, డెవాప్స్ ఇంజనీర్. ద డెవాప్స్ ఇంజనీర్ డిప్లాయ్ దిస్ కోడ్ ఇన్ టు దిస్ ప్లేస్. సో ది డెవాప్స్ ఇంజనీర్ కెన్ యూస్ దిస్ టూల్స్, డిఫరెంట్ టూల్స్. దాన్నే మనం డెవాప్స్ టూల్స్ అంటాం. సో ఆ డెవాప్స్ టూల్స్ ఉపయోగించి డెవాప్స్ ఇంజనీర్ ఒక ప్లేస్లో ఉన్న ఈ కోడ్ని ఇక్కడికి మూవ్ చేశాడు. దట్ మీన్స్ వాడు డిప్లాయ్ చేశాడు, దట్ మీన్స్ వాడు ఇన్స్టాల్ చేశాడు అనుకోండి. సరే సార్, బాగానే ఉంది, చేశారు. చేసిన తర్వాత ఈ టెస్ట్ ఇంజనీర్లు ఏం చేస్తారు? టెస్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే ఈ టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేశారో ఆ టెస్టింగ్ చేసే సమయంలో ఎస్ ఒక ఫంక్షనాలిటీ సరిగా వర్క్ అవట్లా. దట్ మీన్స్ వాడు ఎలాగా, టెస్ట్ ఇంజనీర్లకి డెవలపర్స్కి పూర్తి స్థాయిలో బిజినెస్ నాలెడ్జ్ ఉండాలా. అదర్వైజ్ యూ విల్ నాట్ బికమ్ ఏ టెస్ట్ ఇంజనీర్, అదర్వైజ్ యూ విల్ నాట్ బికమ్ ఏ డెవలపర్. సో బిజినెస్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండాల్సిన వ్యక్తులు ఎవరంటే డెవలపరు, టెస్ట్ ఇంజనీర్స్. ఓకే, సరే సార్, వాళ్ళకి అవగాహన ఉంది. మరి వాళ్ళు టెస్టింగ్ ఎలా చేస్తారు సార్? ఏం లేదు, టెస్టింగ్ ఎలా చేస్తారంటే ఇక్కడ ఏబిసి బ్యాంక్ బిజినెస్ ఏదైతే డాక్యుమెంటేషన్ స్టాండర్డ్స్ డాక్యుమెంటేషన్ ఉందో ఆ బిజినెస్ డాక్యుమెంటేషన్ మొత్తం వీళ్ళు చదువుతారు, టెస్ట్ ఇంజనీర్లు. చదివి, అంటే క్లయింట్ ఈ విధంగా కావాలని బిజినెస్ డాక్యుమెంట్స్ మొత్తం మన దగ్గర ఉంటుంది కదా. హే బాబు, సాఫ్ట్వేర్ కంపెనీ ప్లీజ్ క్రియేట్ సాఫ్ట్వేర్ లైక్ దిస్ అని కూడా ఒక డాక్యుమెంట్ ఇస్తాడు కదా. దిస్ ఈజ్ కాల్డ్ బిజినెస్ డాక్యుమెంట్స్. ఆ బిజినెస్ డాక్యుమెంట్స్ ని పూర్తి స్థాయిలో స్టడీ చేసి అప్పుడు ఎస్ క్లయింట్ ఏమి ఇచ్చాడు, డెవలపర్ ఏం తయారు చేశాడు, ఎస్ వాట్ ఇస్ దిస్, క్లయింట్ ఎలాంటి బిజినెస్ ఇచ్చాడు, డెవలపర్ దానికి కోడ్ రాశాడు. ఎస్, బోత్ ఆర్ మ్యాచింగ్, సక్సెస్. బోత్ ఆర్ మ్యాచింగ్, సక్సెస్. దట్ మీన్స్ వాట్, నో బగ్స్. బగ్స్ లేవు అంటాం. అదే కస్టమర్ ఏమో ఒకటి ఇచ్చాడు, ఇక్కడేమో డెవలపర్ ఏమో ఒకటి రాశాడు. సో ఇక్కడ ఏంది, మిస్ మ్యాచ్. మిస్ మ్యాచ్ ఇన్ ద సెన్స్ వాట్, మిస్ మ్యాచ్ అయింది. అంటే కస్టమర్ అడుగుతుంది ఒకటి, దట్ మీన్స్ వాడు క్లయింట్ ఏమో బిజినెస్ లో ఒకలాగా అడుగుతున్నాడు, ఇప్పుడు మీరేమో డెవలపర్ ఒకలాగా చేశాడు. సో బోత్ ఆర్ నాట్ మ్యాచింగ్. సో అంటే డీవియేషన్ అయింది. దట్ మీన్స్ వాడు, దీన్నే మనం అంటాం బగ్ అంటాం. బగ్, దీన్నే మనం బగ్. ఎస్, దట్ మీన్స్ వాట్, ద టెస్ట్ ఇంజనీర్ ఫైండ్ అవుట్ ద బగ్స్. ద టెస్ట్ ఇంజనీర్స్ ఫైండ్ అవుట్ ద బగ్స్. సార్ కరెక్టే సార్, బగ్స్ అంటున్నారు మీరు. కొంతమంది ఏం సార్ ఎర్రర్ అంటారు. ఎర్రర్, ఎర్రర్ ఏంటది? ఎర్రర్, ఎర్రర్ అంటారు. ఎర్రర్ ఏంటి సార్ అసలు? కొంతమంది మీరేమో బగ్స్ అంటారు, కొంతమంది మా ఫ్రెండ్ ఏమో ఎర్రర్ వస్తుందా అంటాడు, మీరేమో బగ్స్ వస్తారా అంటారు. ఏంది అసలు ఇది? ఎస్ ఎస్, అంటే బగ్స్ అనేది ఎక్కడ అంటే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఏదైనా సరే డీవియేషన్ ఉంటే, మిస్ మ్యాచ్ అయితే ఎస్ దాన్ని బగ్ అంటాం. బట్ ఇక్కడ డెవలపర్ ఏం చేస్తాడంటే అతను కోడ్ రాసిన తర్వాత అతను కూడా కొంతపాటికి టెస్ట్ చేసుకుంటాడు. ఎస్ ఎస్, వెదర్ దిస్ ఇస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్, దే విల్ టెస్ట్ దే సెల్ఫ్. ఎస్ ఎస్, దే విల్ టెస్ట్ దెమ్ సెల్ఫ్స్. దట్ మీన్స్ వాట్, a test engineer sorry, a developer write the code, the developer conduct the testing. That is called unit level testing అంటారు. యూనిట్ టెస్టింగ్ అంటే అతను కూడా డెవలప్ చేసి మళ్ళీ దాన్ని కూడా అతను టెస్ట్ చేసుకుంటాడు. అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే అదే ఎర్రర్. సో ఈ ఫేజ్ లో వచ్చిందాన్ని ఎర్రర్ అంటాం, ఈ ఫేజ్ లో వచ్చిందాన్ని బగ్ అంటాం. కరెక్టే సార్, మీరు ఎర్రర్ అని చెప్పారు, బగ్ అని చెప్పారు. మా ఫ్రెండ్ ఏమో ఈ మధ్యకాలం డిఫెక్ట్ అంటున్నాడు సార్. వస్తుంది, నెక్స్ట్ వస్తుంది, అప్పుడు దాకా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడే జస్ట్. ఓకే, ఎర్రర్ అంటే ఇక్కడ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో, బగ్ అంటే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో. ఎర్రర్, బగ్. ఓకే, యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్, యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్, లినక్స్ అడ్మిన్, టోటల్గా ఎంటైర్ థింగ్ మీకు అవకాశం అంటే ఇవన్నీ మీకు వస్తే మీరు ఎక్స్పర్ట్ అవుతారు. ఎస్, నాకు 5 years ఎక్స్పీరియన్స్ ఉందన్నా సరే అదర్ పర్సన్ విల్ బిలీవ్ యూ, అదర్వైజ్ నో బడీ. ఎస్ ఎస్, సరే సార్, బగ్ ఎర్రర్ మాకు అర్థమైంది సార్. ఓకే, సింపుల్గా
తర్వాత సార్ ఇప్పుడు టెస్ట్ ఇంజనీర్ ఉన్నాడు, టెస్ట్ చేస్తున్నాడు. టెస్ట్ చేసే క్రమంలో యాక్చువల్గా బిజినెస్ టోటల్గా లాజిక్ కానీ ఇంకోటి కానీ ఏదైనా వర్క్ చేయనప్పుడు సార్ ఇక్కడ బగ్ రైజ్ చేస్తాడా? ఎస్ ఎస్ ఎస్, బగ్ రైజ్ చేస్తాడు. ఎస్, అప్పుడు వెంటనే రైజ్ చేసిన వెంటనే అది కన్సర్న్ డెవలపర్కి, ఎస్ ఎస్ డెవలప్మెంట్ టీమ్కి వెళ్తే, ఏ డెవలపర్, దిస్ ఇస్ దిస్ ఇస్ బగ్, దిస్ ఇస్ డీవియేషన్, ఎస్ ప్లీజ్ స్టడీ వెల్. ఎస్, అప్పుడు మళ్ళీ వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, తీసుకొని వెంటనే, హే డెవలపర్, మళ్ళీ అగైన్ రైట్ ద కోడ్. లేదు లేదు అది అలాగే ఉంటుంది, ఏం కాదు అంటాడు కాసేపు డెవలపర్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ది క్లయింట్ ఈస్ ఆస్కింగ్ లైక్ దిస్ బట్ యూ క్రియేటెడ్ లైక్ దిస్, బట్ దిస్ ఇస్ ద మిస్ మ్యాచ్, దిస్ ఇస్ డీవియేషన్, ప్లీజ్ డోంట్ డూ లైక్ దిస్, ప్లీజ్ రైట్ ద కోడ్ వన్ మోర్ టైమ్ అంటాడు టెస్ట్ ఇంజనీర్. డెవలపర్ అంటాడు, వాట్ ఈస్ దిస్ టెస్ట్ ఇంజనీర్, హౌ మచ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్? ఐ హ్యావ్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ. మరి ఏం అది కూడా తెలియదా నీకు, ఎవడు చెప్పాడు ఇది బగ్ అని అంటాడు ఈయన. ఇక ఇది మొత్తం తగాదు తేల్చడానికి ప్రాజెక్ట్ మేనేజర్ వస్తాడు, టీమ్ మేనేజర్ వస్తాడు. అయ్యో ఒక అది చెప్పలేము. ఇక్కడ బయట రాజకీయాల కంటే లోపల రాజకీయాలు మిత్రమా గందరగోళంగా ఉంటాయి. అది చాలా వరకు చాలా సున్నితమైన సమస్యలు, కానీ బయటికి తెలియవు. కానీ చాలా 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 సమస్యలు ఉంటాయి ఐటీలో. అంటే ఇదే ఈగో. వాట్ ఈస్ దిస్ ఈగో? ఈగో ఈగో ఎక్కువ ఈగో. మనం సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యామంటే పక్కనోడు ఏం ఫీల్ అవుతాడు తెలుసా, రే నీ శాలరీ నేనే పే చేస్తున్నా అన్నంత బిల్డప్ ఇస్తా ఉంటాడు. నీ శాలరీ నేనే పే చేస్తున్నా, క్లయింట్ కాదు అన్నట్టు బిల్డప్ ఇస్తా. ఏమో కరెక్టే బాస్, కాసేపు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. కరెక్టే, కొంచెం ఏదో తప్పులో ఏదో జరుగుతూ ఉంటాయి, అడ్జస్ట్ చేసుకొని ఇలా కాదు అలాగే అట్లా కూడా చెప్పడు. నీ శాలరీ నేను పే చేస్తున్నట్టు ఇస్తారు. ఆ తర్వాత మనకు కోపం వస్తుంది, ఇంకా చెప్పాలంటే ఇంకా వస్తుంది. కాబట్టి డెవలపర్కి, టెస్ట్ ఇంజనీర్లకి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయి బాస్. బట్ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. ఆ కోఆర్డినేషన్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి, ఎస్, ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వచ్చు, డెవాప్స్ ఇంజనీర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాని గురించి నేను తర్వాత చెప్తా. సరే సరే సార్, ఇప్పుడు మరి వెంటనే మళ్ళీ వీడు టెస్ట్ చేయాలి సార్. ఎస్ ఎస్ ఎస్, యూ నీడ్ టు అగైన్ వన్ మోర్. సో ఇఫ్ ఇది ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్, ఎక్సలెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎక్సలెంట్, గో టు నెక్స్ట్ లెవెల్. ఓకే సార్, నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటి సార్, ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ లెవెల్? ఎస్ ఎస్, నెక్స్ట్ లెవెల్ ఏంది మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు అలా యాక్చువల్గా ఒక అప్లికేషన్ ఎలా ఉందంటే, సింపుల్గా ఒక అప్లికేషన్ చూపిస్తా. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్ ఎస్, ఇలా తీసుకున్నారనుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళాం, దిస్ ఇస్ అన్ అప్లికేషన్, గుడ్. చూసారా, సర్వర్ కనెక్ట్ అయ్యాం, అప్లికేషన్ డిస్ప్లే చేసాం, అంతే. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ టెస్టింగ్ బాస్. సో నేనేం చేస్తాను టెస్టింగ్ అంటే, పేజ్ డిస్ప్లే అయిందా లేదా? ఎస్, డిస్ప్లే అయింది. మరి పేజ్ డిస్ప్లే అయితే పక్కన పర్సనల్ కనపడాలా, ఎన్ఆర్ఐ కనిపించాలి, ఎస్ఎంఈ కనిపించాలి, హోల్సేల్ కనిపించాలి, ఇవన్నీ కనిపించాలి. కనిపిస్తున్నాయా లేదా? ఎస్ ఎస్ లో ఇది ఇక్కడ పర్సనల్ బ్యాంకింగ్ సర్వీసెస్ కనిపిస్తుందా లేదా? ఓకే. ఆ పర్సనల్ బ్యాంకింగ్ సర్వీసెస్ లో మనం క్లిక్ చేసిన వెంటనే, ఆ పర్సనల్ బ్యాంకింగ్ సర్వీసెస్ లో మనం క్లిక్ చేసిన వెంటనే ఏం రావాలి? సింపుల్ గా ఇదిగో సెలెక్ట్ ప్రొడక్ట్ అని రావాలి. వచ్చిన తర్వాత ఏంది, మనం అకౌంట్స్ క్లిక్ చేస్తే ఎస్, ఇక్కడ అకౌంట్స్ చూపించాలి. దిస్ ఈస్ కాల్డ్ టెస్టింగ్, అంతే, టెస్టింగ్. ఎస్ ఎస్, ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ క్లిక్ చేస్తే అనా అకౌంట్స్, తర్వాత అకౌంట్స్ లోపల సేవింగ్స్ అకౌంట్స్ రావాలి. వచ్చింది. ఈ క్లిక్ అప్లై ఆన్లైన్ చేసిన వెంటనే క్లిక్ చేస్తే మళ్ళీ రావాలి, మరొక పేజీ ఓపెన్ అవ్వాలి. ఎస్ ఎస్, ఓపెన్ అవ్వాలి. అలా కాకుండా అక్కడ సేవింగ్స్ అకౌంట్ క్లిక్ చేసాం, అప్లై ఆన్లైన్ కొట్టాం, ఇప్పుడు వాడు లోన్స్ చూపించాడు, తప్పు. ఇప్పుడు ఏం చేయాలా? ఎస్ ఎస్, కరెక్ట్గా అప్లై ఆన్లైన్ అంటే దట్ మీన్స్ వాట్, కరెక్ట్గా సేవింగ్ అకౌంట్ పేజీకి వెళ్ళాలా, వెళ్తుందా లేదా, దాంట్లో ఫీల్డ్స్ సక్రమంగా ఉన్నాయా లేవా. సో ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అన్నాడు. కస్టమర్ అన్నాడు, ఆధార్కి లింక్ అయిన మొబైల్కే, ఆధార్ ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయమన్నాడు. మనం ఏం చేసాం, ఆధార్కి లింక్ అవ్వని మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాం. అప్పుడు ఏం చెప్పాలా, హే కస్టమర్ ప్లీజ్ చెక్ వన్ మోర్ టైమ్ బికాస్ యూ ఎంటర్డ్ అ రాంగ్ మొబైల్ నెంబర్, బికాస్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ మాత్రమే, బట్ నువ్వేం చేసావు, వేరే ఫోన్ నెంబర్ కొట్టావు. కాబట్టి ఇది దిస్ ఈజ్ వాట్ మిస్టేక్, ప్లీజ్ రెక్టిఫై దిస్ మిస్టేక్, ప్లీజ్ చెక్ వన్ మోర్ టైమ్ అని మెసేజ్ రావాలి కస్టమర్కి వెంటనే, ఇక్కడే ఈ ప్లేస్లోనే. అలా మెసేజ్ వస్తుందా లేదా, అలాగే టెస్ట్ ఇంజనీర్ చెక్ చేస్తాడు. సపోజ్ మనకి ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇచ్చాం, ఇచ్చినప్పుడు ఏం చేయాలా, అప్లికేషన్ స్మూత్గా వర్క్ అవ్వాలా, గెట్ ఓటీపీ అంటే ఓటీపీ రావాలా. సరే, కస్టమర్ అన్నాడు యువర్ డేట్ ఆఫ్ బర్త్ అన్నాడు. మరి కస్టమర్ అన్నాడు ఇక్కడ అన్ని జీరోలు ఇచ్చాడు, అన్ని జీరో, వాట్ ఈస్ దిస్, జీరోలు ఇవ్వకూడదని మెసేజ్ రావాలా. కస్టమర్ అన్నాడు సింపుల్గా, ఇదిగో ఇక్కడేమో 24 ఇచ్చాడు, ఇక్కడేమో 25 ఇచ్చాడు. అరే మంత్ ప్లేస్లో 25 ఇస్తుంటే తీసుకోవట్లా, ఇదిగో చూడు
నేను 25 ప్రెస్ చేస్తున్నా, తీసుకోవట్లేదు. 5 తీసుకోదు. సచ్ వే దాట్ దే డిజైన్ దిస్ అప్లికేషన్. సో ఆఫ్టర్వర్డ్స్ మనం ఇప్పుడు సపోజ్ ఇక్కడ 000 ట్రై చేసాం అనుకో, హే ప్లీజ్ ఎంటర్ ఎ వ్యాలిడ్ డేట్, దిస్ ఈజ్ కాల్డ్ టెస్టింగ్. అంటే అంతే కదా, వాడు పొరపాటులో డేట్ ఆఫ్ బర్త్ అనేది 00 ఎంటర్ చేస్తే గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తే ఓటీపీ రాకూడదు, ఎందుకంటే ఇక్కడ ఎర్రర్ చూపించాలా, హే కస్టమర్ ప్లీజ్ ఎంటర్ ఎ వ్యాలిడ్ డేట్ ఇమీడియట్లీ. చూసావా, దిస్ ఈజ్ కాల్డ్ టెస్టింగ్. ఎస్ టెస్ట్ ఇంజనీర్ అనేవాళ్ళు ఇలా టెస్ట్ చేస్తారు. ఇది బిజినెస్ని, అంటే అప్లికేషన్. ఎస్ దీన్ని డెవలప్ చేసేది ఒక వ్యక్తి, టెస్ట్ చేసేది మరొక వ్యక్తి. టెస్ట్ ఇంజనీర్ సచ్ వే దట్ దే. అలా ఎలా టెస్ట్ చేయాలో మొత్తం ప్లాన్ ఉంటుంది బాస్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అదొక ప్లాన్, అసలు అదొక సపరేట్ కోర్స్ అన్నట్టు అనుకోండి. సరే సార్, టెస్టింగ్ ఇలా జరిగిద్ది కరెక్టే. మరి సార్ ఇప్పుడు ఈ టెస్టింగ్ అంతా ఇలాగే చేసి ఉంటారా వీళ్ళందరూ? టెస్ట్ ఇంజనీర్స్ ఇలాగే చేస్తారు. ఎస్ అయితే ఆఫ్టర్ టెస్టింగ్ they'll inform you, the client, hey client, we already successfully completed testing. Yes. Oh, complete చేశారా? We completed testing, almost all fins, 90% ఓవర్ అన్నాడు. అట్లాగైతే కాదు, మీరు టెస్ట్ చేశారు కరెక్టే, బట్ ఐ వుడ్ లైక్ టు టెస్ట్ వన్ మోర్ టైమ్ అంటాడు. ఎవరు? క్లయింట్. అంటే క్లయింట్ డైరెక్ట్గా ఆఫీస్ నుంచి వదిలిపెట్టేసి మీ టెస్ట్ ఇంజనీర్ ఇక్కడికి వస్తాడు? నో 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 నో, క్లయింట్ లొకేషన్లోనే ఉంటాడు అతను. అతనికి క్లయింట్కి టీం ఉంటుంది. ఆ టీము డైరెక్ట్గా ఆ ఆ క్లయింట్ బిజినెస్ని టెస్ట్ చేస్తారు, ఎందుకంటే ఆ టీంకి క్లయింట్ బిజినెస్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది కాబట్టి. క్లయింట్ బిజినెస్ గురించి అవగాహన ఉన్నది అక్కడ టీం ఉంది బాస్. దట్ మీన్స్ వాట్ క్లయింట్ టీమ్. క్లయింట్ అంటే ఎవరు? ఏబిసి బ్యాంక్. మనకి ఇక్కడ ఏబిసి అనే బ్యాంక్కి టీం ఉంటుంది యాక్చువల్గా. ఆ టీం ఏం చేస్తారు? వెదర్ దిస్ అప్లికేషన్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్, దే విల్ చెక్ యూ వన్ మోర్ టైమ్. So this is also called as a client testing. This is also called as a UAT, user acceptance testing. అంటే వన్ మోర్ టైం మళ్ళీ టెస్ట్ చేస్తారు సేమ్ అప్లికేషన్ని. ఎవరు? క్లయింట్ టీమ్. ఆ తర్వాత వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తాం. ఎవరు? టెస్ట్ ఇంజనీర్ సపోర్ట్లు కావాలి. మళ్ళీ ద టెస్ట్ ఇంజనీర్ విల్ సపోర్ట్ యూ. అంటే డిఫరెంట్గా టెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు, అసలు కరెక్ట్గా ఉందా లేదా, ఫంక్షనాలిటీ సరిగా పనిచేస్తుందా లేదా, వర్క్ అవుతుందా లేదా, లైక్ దిస్ దే విల్ టెస్ట్ యూ. దట్ మీన్స్ వాట్, మరి వాళ్ళు టెస్ట్ చేయాలంటే డైరెక్ట్గా టేబుల్ మీద బల్లల మీద పెడితే టెస్ట్ చేయలేదు కదా. అంతే కదా, వాళ్ళ ల్యాప్టాప్లో టెస్ట్ చేయడం కాదు కదా. నో నో నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంతే కదా, వాళ్ళని కూడా క్లయింట్ నమ్మడు. అందుకోసం మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యింది. దట్ మీన్స్ వాట్, ఇదిగో వాళ్ళందరు ల్యాప్టాప్స్ ఇవి, బాబు మీ అందరు ఆఫీస్లో కూర్చోండి, ల్యాప్టాప్స్ ఎవరు ల్యాప్టాప్ వాడు తీసుకోండి. తీసుకున్నారు. టెస్టింగ్ టీం కూడా వాళ్ళ ల్యాప్టాప్స్ తీసుకున్నారు. ఓకే, వాళ్ళ సపోర్ట్ కోసం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అగైన్ దే ఆర్ లాగిన్ టు దిస్ సర్వర్. ఈ సర్వర్లో సార్ మళ్ళీ సర్వర్లే, మళ్ళీ సర్వర్లే కావాలా? మళ్ళీ సర్వర్లు ఎవరు తయారు చేస్తారు సార్? క్లౌడ్ ఇంజనీర్. సర్వర్లు ఎవరు మేనేజ్ చేస్తారు సార్? క్లౌడ్ ఇంజనీర్. సో అగైన్ దే క్రియేట్ సర్వర్స్. ఫర్ వాట్ రీజన్? ఇప్పుడు క్లయింట్ టీమ్ టెస్ట్ చేసుకోవడానికి మళ్ళీ సర్వర్లు కావాలి. సర్వర్లు తయారు చేశాను. క్లయింట్ టీమ్ ఇస్ రెడీ. ద టీమ్ ఇస్ రెడీ. ఓ పర్సన్ అక్కడ ఉన్నాడు, ఇంకో పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ఇంకో ఎక్కడో ఉన్నాడు. సో క్లయింట్ టీమ్ ఇస్ రెడీ. దట్ నౌ దే వుడ్ లైక్ టు సీ, దే వుడ్ లైక్ టు చెక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఫంక్షనాలిటీ మొత్తం చెక్ చేస్తారు వాళ్ళు. అంటే ఎలా చెక్ చేస్తారు? దే లాగిన్ టు ది సర్వర్. ఓకే, వాళ్ళు సర్వర్లోకి లాగిన్ అవుతారు. గుడ్. మరి సర్వర్లోకి లాగిన్ అయిన తర్వాత సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ టెస్టింగ్ సర్వర్లో ఉంది సార్ కోడ్, మరి ఇక్కడికి రావాలి కదా ఇప్పుడు. అంటే ఇక్కడ ఉన్న ఈ కోడ్ ఈ సర్వర్లోకి రావాలి. దట్ మీన్స్ వాడు ఇదేంటిది? యూఐటి, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. దట్ మీన్స్ వాడు యూఐటి సర్వర్లు. ఇది జనరల్గా దీన్ని ఇంకో భాషలో ఏమంటామంటే రిలీజ్ చేసుకోకుండా ముందు, అంటే రిలీజ్ జరగక ముందు, బిఫోర్ రిలీజింగ్ ద వర్కింగ్ సాఫ్ట్వేర్, this testing will be done by this client team. Before releasing the software into the market, they will test this application one more time. This is called UAT, user acceptance testing. This is also called as a staging environment, staging environment, or we can also call as a pre-production environment, pre-prod. So this is a pre-prod. Okay, సరే సార్ బాగానే ఉంది, ఈ ప్రీ ప్రొడక్షన్లో ఇలా చేశారు కదా. సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ కోడ్ రావాలా? కోడ్ రావాలంటే ఎక్కడ ఉంది? అగైన్ వన్ మోర్ టైమ్ డిప్లాయ్మెంట్.
సో వన్ మోర్ టైం డిప్లాయ్మెంట్ ఈ పిక్చర్ లో మళ్ళీ ఇక్కడికి రావాలి కోడ్ అంతా. ఎస్ ఎస్, ఇక్కడ నుంచి ఇక్కడ కోడ్ రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ కోడ్ ఇక్కడ నుంచి ఇక్కడ కోడ్, ఇక్కడ నుంచి ఇక్కడ కోడ్. ఎస్ ఎస్, టోటల్ గా కోడ్ అంతా ఇక్కడికి రావాలి. దట్ మీన్స్ వాట్? డిప్లాయ్. సో వి యూజ్ ద డిప్లాయ్. అర్థమైందా? సో డిప్లాయ్ చేసేది ఎవరు? ఆ వ్యక్తి ఎవరు? డెవాప్స్ ఇంజనీర్, బై యూజింగ్ డెవాప్స్ టూల్స్. సార్ ఎలా చేయాలా ఏంటి అదంతా నేర్పిస్తారా? ఎస్ ఎస్, చక్కగా నేర్పిస్తాం, బట్ ఇప్పుడు కాదు. జస్ట్ ఇది క్లాసెస్ ఏంటంటే ఇంట్రడక్షన్ కోసం అంతే. సో ఈ డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు? డిప్లాయ్ చేస్తాడు. సింపుల్ గా, సింపుల్, వెరీ వెరీ సింపుల్. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? అప్లికేషన్ టెస్ట్ చేసుకుంటారు. ఎలాగ? ఇట్లా ఓపెన్ చేస్తారు వాళ్ళ అప్లికేషన్. ఇట్లా ఇక చక్కగా ఓపెన్ అవుతుందో లేదో ఇట్లా చూసుకుంటారు. చూసుకున్న తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని చెక్ చేసుకుంటారు. ఒక పర్సన్ ఏమో దీని గురించి చెక్ చేస్తాడు, ఒక పర్సన్ లాగిన్ ఫంక్షనాలిటీ గురించి చెక్ చేస్తాడు, ఒక పర్సన్ ఏమో సైన్ అప్ ఫంక్షనాలిటీ గురించి చెక్ చేస్తాడు, ఒక పర్సన్ ఏమో లోన్స్ గురించి చెక్ చేస్తాడు, ఒక పర్సన్ ఆ లోన్స్ లో గోల్డ్ లోన్ గురించి చెక్ చేస్తాడు, ఇంకో పర్సన్ ఇంకో లోన్, ఇంకో పర్సన్ ఇంకో. దట్ మీన్స్ వాట్? దెర్ ఆర్ డిఫరెంట్ పీపుల్స్ ఆర్ అవైలబుల్. ఎస్ ఎస్, ఓకే, డిఫరెంట్ పీపుల్ ఆర్ అవైలబుల్. ఓకే, గుడ్. సో ఈ విధంగా టెస్ట్ జరిగింది అనమాట. మళ్ళీ అగైన్, సో ఇక్కడ చూసారా? వెహికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్ సర్వీసెస్, హోమ్ సర్వీసెస్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ బిజినెస్. సో ఈ బిజినెస్ అంతా ఆఫర్ చేస్తున్నారు మనకు ఆన్లైన్ లో. ఎస్, ఈ బ్యాంక్ వాళ్ళు. అలాగే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూసారా? హోమ్ ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్ సర్వీస్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మై కార్డ్ సంథింగ్, డిపాజిట్స్. ఆ డిపాజిట్స్ క్లిక్ చేయగానే ఎన్ని రకాల డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక్కడ ఇస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, డైరెక్ట్ డిపాజిట్స్, డైరెక్ట్ ఎఫ్వి, ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు వీళ్ళు. అట్లా అనమాట. దిస్ ఇస్ కాల్డ్ టెస్టింగ్. సరే, ఇక్కడికి వచ్చేసారు. అలాగ చూసిన తర్వాత వీడికి నచ్చల, ఇక్కడ ఏదో సంథింగ్ ఒక ఫంక్షనాలిటీ మిస్ మ్యాచ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? హే బాస్, దిస్ ఇస్ నాట్ మ్యాచింగ్ ఎస్ అవర్ రిక్వైర్మెంట్, ప్లీజ్ గో బ్యాక్ అండ్ రైట్ ద కోడ్ వన్ మోర్ టైమ్. దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్. బాగాలేదు, ఇది ఫంక్షనాలిటీ నచ్చలే నాకు, ఎస్ వరస్ట్ అంటున్నాడు. అప్పుడు మళ్ళీ అగైన్, సో డెవలపర్ దే మోడిఫై దిస్ కోడ్ అండ్ దే అగైన్ టెస్ట్ దిస్ కోడ్ అండ్ అగైన్ కమ్ టు దిస్ ప్లేస్. మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చేస్తుంది డైరెక్ట్ గా. అక్కడ ఓకే అయితే అప్పుడు ఎస్, గుడ్. సో అక్కడ ఓకే అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఈ కోడ్ మొత్తాన్ని, ఎస్, సింపుల్ గా చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్ ని డైరెక్ట్ గా మరొక ప్లేస్ లోకి ఎస్ డిప్లాయ్ చేయాలా. ఈ ప్లేస్ ఇది యాక్చువల్ గా, దిస్ ఇస్ ద ప్లేస్. ఈ ప్లేస్ అనుకోండి, ఇది ఫైనల్ ఫేజ్. ఇది ఫైనల్ ఫేజ్. సో ఈ ఫేజ్ లోకి, అంటే ఇక్కడైతే కోడ్ ఉందో దీన్ని డైరెక్ట్ గా ఇక్కడికి మూవ్ చేస్తారు. దట్ మీన్స్ వాడు డిప్లాయ్ చేస్తారు. దాన్నే మనం ఏమంటాం అంటే ఇంకో భాషలో రిలీజ్. వాట్ ఈస్ దిస్? రిలీజ్ అంటాం. అక్కడైతే డిప్లాయ్మెంట్ అన్నాం, ఇక్కడైతే రిలీజ్, రిలీజ్, రిలీజ్. సో ఇక్కడ ఈ సర్వర్ లోకి డిప్లాయ్ చేస్తాం అనుకోండి. దట్ మీన్స్ వాట్? రిలీజ్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఇక్కడ ఎస్ ఎస్, కోడ్ మొత్తం ఇక్కడ వస్తుంది. దట్ మీన్స్ వాట్? ద వర్కింగ్ సాఫ్ట్వేర్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అన్నప్పుడు మాత్రమే ఈ ఎన్విరాన్మెంట్ లో కోడ్ వస్తుంది అనమాట. సో ఈ ఎన్విరాన్మెంట్ పేరేంది? మనం ఏమంటాం? మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ప్రాడ్ ఎన్విరాన్మెంట్, సో లైవ్ ఎన్విరాన్మెంట్. సో దీన్నే మనం రియల్గా చెప్పాలంటే డిఎంసి ఎన్విరాన్మెంట్. దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్, లైవ్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్, డిఎంజి ఎన్విరాన్మెంట్, డిఎంజి అండ్ డిఎంజెడ్ అని అర్థం. సో ఇవంతా కూడా మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి. సో ద వర్కింగ్ సాఫ్ట్వేర్, ద ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ సర్వర్స్. ఆ సర్వర్లే ప్రొడక్షన్ సర్వర్లు యాక్చువల్గా. సరే, ఇవన్నీ లైనెక్స్ సర్వర్లైనా? 100% లైనెక్స్ సర్వర్లే, నో డౌట్ ఎట్ ఆల్. 100%, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ లైనెక్స్, లైనెక్స్, లైనెక్స్. ఈ ప్రపంచం మొత్తం లైనెక్స్ సర్వర్లే. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచం అంతా లైనెక్స్ సర్వర్లే. సరే సార్, అంటే మొత్తం 98%, 2% వేరేది ఉండొచ్చేమో కానీ మొత్తం కూడా లైనెక్స్. సరే సార్, ఇప్పుడు ప్రొడక్షన్ సర్వర్లో మనం ఇక్కడ వర్కింగ్ సాఫ్ట్వేర్ నడుస్తుంది కదా. ఎస్ ఎస్, మరి సాఫ్ట్వేర్ ని మా కస్టమర్లు యూజ్ చేసుకుంటారు. ఎస్ ఎస్, బ్యాంక్ కస్టమర్లు యూజ్ చేసుకుంటారు. ఎలాగా? ఇదిగో ఇట్లాగా. సపోజ్ లెట్స్ సే దిస్ ఇస్ ద ఫోన్ పే అప్లికేషన్ అనుకోండి. ఫోన్ పే అంటే ఒకళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్ గా మీ మొబైల్ నుంచి ఇలా కనెక్ట్ అవుతారు, మీ మొబైల్ నుంచి ఇలా కనెక్ట్ అవుతారు. అంటే ప్రొడక్షన్ సర్వర్లు ఇవి డైరెక్ట్ గా. దిస్ విల్ బి యాక్సెసిబుల్ బై పబ్లిక్. ఓకే, దిస్ ఇస్ పబ్లిక్ సర్వర్స్. అంతే. చెప్తాను వీటి గురించి కూడా చెప్తా. పబ్లిక్ సర్వర్స్ అంటే ఏంటి, ప్రైవేట్ సర్వర్స్ అంటే ఏంటి కూడా చెప్తాను. తర్వాత వర్చువల్ సర్వర్ అంటే ఏంటి, ఫిజికల్ సర్వర్ అంటే కూడా చెప్తా. వర్చువల్ సర్వర్, ఫిజికల్ సర్వర్, ప్రైవేట్ సర్వర్, పబ్లిక్ సర్వర్ నెక్స్ట్ క్లాస్లో వస్తుంది, ఇప్పుడు రాదు అది. సరే సార్, ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇతను ఇక్కడ ఉన్న వర్కింగ్ సాఫ్ట్వేర్ని ఇతను యూజ్ చేసుకుంటున్నాడు. అదేగా మీరు చెప్పేది. ఎస్ ఎస్, దిస్ అప్లికేషన్ కెన్ బి యాక్సెస్డ్ బై దిస్ ఫెలో. దిస్ ఫెలో నేమ్ ఇస్ వాట్? ఎండ్ యూజర్.
ఆర్ బ్యాంక్ కస్టమర్ ఆర్ కస్టమర్, ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏ భాషలో పిలిచినా ఒకటే, ఎండ్ యూజర్, కస్టమర్, బ్యాంక్ కస్టమర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, అతను యాక్సెస్ చేసుకుంటున్నాడు యాక్చువల్గా, ఎక్సలెంట్గా. అయితే బాస్, ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా సరే మనం యాక్సెస్ చేసుకునే ముందుగా నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇది ఇతను ఈ అప్లికేషన్, ఈ యాప్ అనేది ఫోన్పే అనుకోండి, ఫోన్పే యాప్ ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది, వీళ్ళందరూ ఎక్సలెంట్గా చేస్తున్నారు, ఫోన్పే యాప్ ఎక్సలెంట్గా చేస్తున్నారు. సరే, అయితే అది ఫోన్పే అవ్వచ్చు, గూగుల్ పే అవ్వచ్చు, లేదా ఏబీసీ బ్యాంక్, నెట్ బ్యాంకింగ్ అవ్వ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా అనుకోండి మీరు. అయితే ఇక్కడ మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరిగిద్దంటే, కస్టమరు ఈ ఈ అప్లికేషన్ని, ఈ యాప్ని, ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించే క్రమంలో 6 months దాటింది, 7 months దాటింది, 8 months దాటింది. దాటిన తర్వాత ఏం జరిగిందంటే కస్టమర్కి కొత్త ఆలోచనలు వస్తాయి. అరే, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ సాఫ్ట్వేర్, ఈ రోజు మనం వేరే సాఫ్ట్వేర్ అప్లికేషన్ చూస్తే చక్కగా ఉంది, చాలా బాగుంది, ఆప్షన్స్ చాలా చక్కగా వర్క్ అవుతున్నాయి, చాలా బాగుంది, ఈ ఫీచర్ అనేది ఈ సాఫ్ట్వేర్ కూడా ఉంటే బాగుండే అనిపించింది అనమాట కొన్ని సందర్భాలు. ఎవరికి? కస్టమర్స్కి. అంటే కస్టమర్స్కి ఎలాగ అనిపించింది అంటే, కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం ఉన్నాము, ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాము, ఏం లేదు, ఒక పేమెంట్ చేయాలా, పేమెంట్ పేమెంట్ చేయాలా, ఏదో ఒక అప్లికేషన్లో పేమెంట్ చేయాలా, సంథింగ్ కాల్డ్ ఒక 5,000 పే చేయాలి నేను, ఐ నీడ్ టు పే 5,000 రూపీస్. అయితే పేమెంట్ చేయడానికి మనం ఇక్కడ రెండు రకాలుగా వాడతాం. సో ఒకటి 5,000 పేమెంట్ చేయడానికి మనం త్రూ నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు, సింపుల్. ఆ తర్వాత నెట్ బ్యాంకింగ్ కాకుండా మనం సింపుల్గా డెబిట్ కార్డ్ నెంబర్ ఉపయోగించి డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. సింపుల్గా డెబిట్ కార్డ్ కాదు, నాకు క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు, సింపుల్. సో డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. అంటే పేమెంట్ నేను గురించి ఐఎమ్ టాకింగ్ అబౌట్ పేమెంట్. సో 5,000 రూపీస్ నేను పే చేయాలి ఎవరికైనా అనుకుంటే, దానికి నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, సంథింగ్ కాల్డ్ యూపీఐ ఐడి ద్వారా కూడా పే చేయొచ్చు, యూపీఐ. దట్ మీన్స్ వాట్, యూపీఐ నుంచి కూడా పే చేయొచ్చు, పేమెంటే ఇది. అయితే ఈ ఫీచర్స్ అన్ని అప్లికేషన్స్ లో ఉన్నాయి, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్, వెరీ ఎక్సలెంట్, స్మూత్లీ. కానీ కస్టమర్ ఏం కోరుకుంటున్నాడంటే, అరే, ఈ నెట్ బ్యాంకింగ్ చేయాలంటే, నెట్ బ్యాంకింగ్ నుంచి 5,000 పేమెంట్ చేయాలంటే నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ టైప్ చేయాలి, అదొక పెద్ద స్టోరీ, పొరపాట్లు మర్చిపోతే నెట్ బ్యాంకింగ్ స్టోరీ మర్చిపోవాలా. సరే, డెబిట్ కార్డ్ ద్వారాగా పేమెంట్ చేయాలంటే డెబిట్ కార్డు మన పర్సులో ఉండొచ్చు, లేకపోవచ్చు, అదొక స్టోరీ, అది పెద్ద ట్రాజడీ. డెబిట్ కార్డ్ నెంబర్ టైప్ చేయాలా, సివివి నెంబర్ అన్ని టైప్ చేస్తే గానీ వర్కౌట్ అవ్వదు. క్రెడిట్ కార్డ్ అంటే కాదు కాదు, యూపీఐ ఐడి అంటే అది కూడా మళ్ళీ అన్ని ఎంటర్ చేస్తూ ఉండాలా. కస్టమర్ ఎలా ఫీల్ అవుతున్నాడంటే ఇప్పుడు, అరే, ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు, నాకేం కావాలంటే జస్ట్ క్యూఆర్ కోడ్ చేస్తే చాలు, క్యూఆర్ కోడ్. ఓకే, ఇవన్నీ డిస్ప్లే అవసరం, నెట్ బ్యాంకింగ్ వద్దు, డెబిట్ కార్డ్ వద్దు, క్రెడిట్ కార్డ్ వద్దు, యూపీఐ వద్దు, ఏది వద్దు, నాకు జస్ట్ నో డౌట్ ఎట్ ఆల్. కమర్షియల్ క్లాసులు కాదు ఇది, పక్కాగా. సరే, ఓకే. సో ఇక్కడ మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఈ అప్లికేషన్ని ఎండ్ యూజర్స్ వాడే క్రమంలో వాడికి కొత్త ఆలోచనలు మొదలవుతాయి. అంటే కొత్త ఆలోచనలు అంటే ఏంది, ఇదే ఇప్పుడు చెప్పాను కదా, పేమెంట్ చేయాలంటే 4 పద్ధతులు ఉన్నాయి, 5వ మోడల్ కూడా ఉంది, క్యూఆర్ కోడ్. ఇది సింపుల్ అన్నమాట. అంటే క్యూఆర్ కోడ్ అంటే ఏంది, అడగాల కస్టమర్, డూ యూ వాంట్ టు పే ద పేమెంట్ త్రూ క్యూఆర్ కోడ్ అని అడగాల. ఎస్ ఐ కెన్ పే. అప్పుడు వెంటనే ఆ లింక్ ఓపెన్ చేయగానే క్యూఆర్ కోడ్ ఓపెన్ చేయాలా. మనం ఏం చేస్తాం, మన మొబైల్ తోటి స్కాన్ చేస్తాం, ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వెంటనే పే చేసి, జస్ట్ సింపుల్ ఆప్షన్, వెరీ వెరీ సింపుల్. బట్ రైట్ నౌ దిస్ ఇస్ వెరీ ఎక్సలెంట్ ఫీచర్. బట్ ప్రీవియస్లీ ఈ ఫీచర్ లేదు ఇక్కడ. ఈ అప్లికేషన్ నడుస్తుంది, ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెరీ స్మూత్, బట్ ద ఫీచర్ ఈజ్ నాట్ అవైలబుల్. సో కస్టమర్ ఏం ఫీల్ అవుతున్నాడు, ఈ ఫీచర్ని ఎక్కడో చూశాడు కస్టమర్, హే, ఇలా వర్క్ అయితే అప్లికేషన్ బాగుండే అని చెప్పేసి ఈ కస్టమరు పూర్తి స్థాయిలో దీని గురించి ఆలోచిస్తా ఉన్నాడు. నా బ్యాంక్ అకౌంట్ ఇదే అయిపోయింది, ఇదేం ఎట్లా అవుతుంది, పేమెంట్ ఏం ఎట్లా జరుగుతుంది, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఈ అప్లికేషన్ సరిగా లేదని వాడు అనుకుంటా ఉంటాడు. అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ క్రమంలో వెంటనే వీడు ఫీడ్బ్యాక్ ఇస్తాడు. This fellow will give you some feedback. Hey, what is this, business owner? What is this nonsense? Most of the people are displaying this one QR code payment, but you are not displaying any QR code payment. You are directly asking credit card, debit card, net banking,
యూపీఐ, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆర్ యాక్సెప్టింగ్ క్యూఆర్ కోడ్. ఓకే, క్యూఆర్ కోడ్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, బట్ మీ అప్లికేషన్ ఏమో క్యూఆర్ కోడ్ యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ మీ అప్లికేషన్ కూడా క్యూఆర్ కోడ్ అనే పవర్ఫుల్ ఆప్షన్ ఉంటే బెస్ట్ అప్లికేషన్గా మీది ఉంటుంది అని చెప్పేసి ఈ అప్లికేషన్ యూజ్ చేసుకునే ఎండ్ యూజరు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తాడు, అంటే ఒక కామెంట్ ఇస్తాడు, ఒక రివ్యూ ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? అది కామెంట్, రివ్యూ, ఫీడ్బ్యాక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు వెంటనే ఆ రివ్యూ కానీ ఆ కామెంట్ కానీ వెంటనే ఏబీసీ బ్యాంక్ రీచ్ అయ్యింది. వెంటనే ఎవరికి రీచ్ అయ్యింది? ఏబీసీ బ్యాంక్. చూడండి, వెంటనే ఎవరికి రీచ్ అయ్యింది? ఏబీసీ బ్యాంక్ రీచ్ అయ్యింది సింపుల్గా. సో అప్పుడు స్టోరీ మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ అగైన్ ఇక్కడ కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏబీసీ బ్యాంక్ రీచ్ అయ్యింది, ఇక్కడికి రీచ్ అయ్యింది, వాడు ఇక్కడ ఉంటాడు. మళ్ళీ అప్పుడు ఏబీసీ బ్యాంక్ కూడా ఏం చేస్తాడు? వెంటనే ఇక్కడ కనీసం 2-3 లక్షలు, 4-5 లక్షలు, 5-6 లక్షలు ఇలాగ రివ్యూస్, కామెంట్స్ అన్నీ వచ్చిన తర్వాత వాడు అరే రే, నా కస్టమర్లు నా అప్లికేషన్ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారే, అయ్యో ఇలా మాట్లాడుకుంటే భవిష్యత్తులో నా అప్లికేషన్ ఇంకెవరు యూజ్ చేయరేమో, బహుశా నా అప్లికేషన్స్ నా అసలు కనీసం ఉపయోగించే వాళ్ళు కూడా ఉండకపోవచ్చేమో అని వీడు భయపడతాడు. ఎవరు? ఏబీసీ బ్యాంక్. భయపడిన వెంటనే ఏం చేస్తాడు తెలుసా? అరే, కొత్తగా ఈ ఫీచర్ని యాడ్ చేస్తే బెస్ట్ అని చెప్పేసి ఇప్పుడు ఉన్న అప్లికేషన్స్కి ఈ కొత్త ఫీచర్ని యాడ్ చేస్తాడు. కొత్త ఫీచర్ అంటే ఏంది? క్యూఆర్ కోడ్ ఉపయోగించాలి. అర్థమైందా? పేమెంట్ చేయాలంటే క్యూఆర్ కోడ్ ఉపయోగిస్తే చాలు. ఎస్, పేమెంట్ చేయాలంటే క్యూఆర్ కోడ్ ఉపయోగిస్తే సరిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఆ ఫీడ్బ్యాక్ని వీడు దాన్ని తీసుకుంటాడు, దాన్నే ఒక రిక్వైర్మెంట్గా కన్వర్ట్ చేస్తాడు. ఇప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ బిజినెస్ రిక్వైర్మెంట్. ఇది ఒక బిజినెస్ రిక్వైర్మెంట్గా అవుతుంది మళ్ళీ ఇప్పుడు. అంటే దట్ మీన్స్ వాట్? కస్టమర్లు ఇచ్చే ఫీడ్బ్యాకే మళ్ళీ ఒక రిక్వైర్మెంట్. ఆ కస్టమర్లు ఇచ్చే ఫీడ్బ్యాకే మళ్ళీ ఏ రిక్వైర్మెంట్ అయింది? అది ఎస్, అది న్యూ ఫీచర్, ఆ న్యూ రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ ఏంది? త్రూ త్రూ క్యూఆర్ కోడ్, ఎస్, జస్ట్ పే ద పేమెంట్, అంతే. త్రూ క్యూఆర్ కోడ్ జస్ట్ మేక్ ద పేమెంట్ అనే ఆప్షన్, అది ఒక ఫీచర్ అంటారు మనం. అది ఒక ఫీచర్ అంటే ఉన్న ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్కి కొత్తగా ఒక ఫీచర్ని మనం యాడ్ చేయొచ్చు. ఉన్న అప్లికేషన్కి కొత్తగా మరొక ఫీచర్ని యాడ్ చేయొచ్చు. న్యూలీ యాడెడ్ ఫీచర్. ఎస్, దట్ ఫీచర్ నేమ్ ఈస్ వాట్? ఎస్, పే ద క్యూఆర్ కోడ్ పేమెంట్ యూజింగ్ క్యూఆర్ కోడ్, ఎస్, మేక్ ద పేమెంట్, జస్టిస్ దిస్ వాట్ ఫ్యూచర్. సో ఆ ఫ్యూచర్ కోసం మళ్ళీ ఏం కావాలి? మళ్ళీ సాఫ్ట్వేర్ కావాలి. ఎస్, అగైన్ సాఫ్ట్వేర్, అగైన్ దే ఆర్ గోయింగ్ టు ద సాఫ్ట్వేర్ కంపెనీ. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ? గతంలో మీరే కదా మా అప్లికేషన్ తయారు చేసింది. ఎస్, వాట్ హ్యాపెన్స్? వాట్ ఇస్ దిస్? ఏం లేదు, మీ అప్లికేషన్ తయారు చేసిన తర్వాత ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెరీ స్మూత్, బట్ అవర్ కస్టమర్స్ గివింగ్ మోర్ ఫీడ్బ్యాక్స్. మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఆస్కింగ్ ఎస్ క్యూఆర్ కోడ్ ద్వారా అయితే బెస్ట్ అంటున్నాడు. అందుకోసం మీరేం చేస్తారంటే క్యూఆర్ కోడ్ ఉపయోగించి పేమెంట్ ఎలా చేయాలా? అంటే ఒక పేమెంట్కి 5,000 పే చేయాలా, దానికి వెంటనే క్యూఆర్ కోడ్ డిస్ప్లే కావాలా? ఏ బాస్, 5,000 పే చేయి బై యూజింగ్ దిస్ క్యూఆర్ కోడ్ అని డిస్ప్లే కావాలా? ఎవరికి? ఎండ్ యూజర్కి. సో దట్ వాడు ఏం చేస్తాడు? తన మొబైల్ ఓపెన్ చేసి స్కానర్ ఓపెన్ చేసి పేమెంట్ చేస్తాడు సింపుల్గా. అది కోరుకుంటున్నాడు ఇప్పుడు ఎవరు? కస్టమర్. దానికోసం ఏం కావాలో? మళ్ళీ సాఫ్ట్వేర్ తయారు చేయాలా? ఓకే, మళ్ళీ సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే అగైన్ మళ్ళీ స్టోరీ, మళ్ళీ అగైన్ మళ్ళీ సాఫ్ట్వేర్ కంపెనీ, మళ్ళీ అగైన్ డెవలపర్, మళ్ళీ రైట్ ద కోడ్. ఓకే, మళ్ళీ రైటింగ్ కోడ్ అంటే కోడ్ రాసిన తర్వాత మళ్ళీ టెస్టింగ్, మళ్ళీ టెస్టింగ్ తర్వాత మళ్ళీ యూఏటీ, మళ్ళీ యూఏటీ తర్వాత ఎస్, ఇప్పుడు మళ్ళీ ఆ కొత్త ఫీచర్ని మళ్ళీ ఇక్కడ రిలీజ్ చేస్తారు. వెంటనే కొత్త ఫీచర్తో కూడిన సాఫ్ట్వేర్ని ఇక్కడ మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఎస్, కొత్త న్యూ ఫీచర్ ఉన్న సాఫ్ట్వేర్ ఇక్కడ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లోకి వచ్చింది. అప్పుడు కొత్త ఫీచర్ ఉన్న ఈ సాఫ్ట్వేర్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ద బ్యాంక్ కస్టమర్స్ స్టార్ట్ యూజింగ్ దిస్ అప్లికేషన్. అప్పుడు ఏం చేస్తారు? హే, సూపర్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడనరీ అంటారు మళ్ళీ. అంటే కస్టమర్లు ఇచ్చే ఫీడ్బ్యాకే రిక్వైర్మెంట్గా మారింది యాక్చువల్గా చెప్పాలంటే. ద కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ కెన్ బి కన్వర్టెడ్ యాజ్ అ రిక్వైర్మెంట్, యాజ్ అ బిజినెస్ రిక్వైర్మెంట్. అర్థమైందా? అలాగా బిజినెస్ రిక్వైర్మెంట్గా కన్వర్ట్ అయిన తర్వాత అగైన్ వీఆర్ గోయింగ్ టు డెవలప్ వన్ మోర్ టైమ్ అండ్ we create this feature and we test this feature and we release this feature to the client, to the customer. Yes. సో ఇక్కడ మీరు చూస్తే సింపుల్గా ఒక జావా డెవలపరు, ఒక టెస్ట్ ఇంజనీరు, ఒక డెవాప్స్ ఇంజనీర్, ఒక క్లౌడ్ ఇంజనీర్ రోల్స్ మీకు ఇక్కడ అర్థమవుతున్నాయి సింపుల్గా. అంటే జావా డెవలపర్ రైటింగ్ ద కోడ్, టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ దిస్ అప్లికేషన్, అంతేనా? సరే,
మరి సార్ క్లౌడ్ ఇంజనీర్ ఏం చేస్తాడు? ఈ ఎన్విరాన్మెంట్లో సర్వర్లు కావాలి కదా, ఈ ఎన్విరాన్మెంట్లో సర్వర్లు కావాలా, ఈ ఎన్విరాన్మెంట్లో అన్ని ఎన్విరాన్మెంట్లో సర్వర్లే కావాలా, వాటి గురించి చూస్తూ ఉంటాడు. మరి డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు? డెవాప్స్ ఇంజనీరు ఫాస్ట్గా, చాలా సింపుల్గా, ఒకే ఒక్క సెకండ్లో డెవలపర్ రాసిన కోడ్ని వేరే ఎన్విరాన్మెంట్లోకి మూవ్ చేస్తాడు. ఒక్క సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో. దట్ ఈస్ కాల్డ్ డెవాప్స్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ. వాడు చేయటం వల్ల ఏమైంది? నెక్స్ట్ లెవెల్లో టెస్ట్ అయింది ఫాస్ట్గా. గతంలో డెవాప్స్ లేదు, అప్పుడు ఏం జరిగేది? ఎస్, డిప్లాయ్మెంట్ చాలా చాలా కష్టంగా ఉండేది, పూర్తి స్థాయిలో కొన్ని టూల్స్ కూడా ఉపయోగించేవాళ్ళు కాదు. ఇప్పుడేమి మనకి టోటల్గా ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే ఏంది? ఆటోమేటిక్గా డెవలపర్ రాసిన కోడు ఎస్ అన్ని ఎన్విరాన్మెంట్లోకి ఎలా డిప్లాయ్ చేస్తామో మనం నేర్చుకుంటాం డెవాప్స్లో, బై యూజింగ్ డెవాప్స్ టూల్స్. By using DevOps tools, with the help of this DevOps tools, we can deliver this working software quickly into the market. Otherwise, మనం ఆ DevOps లేకపోతే ఫాస్ట్ గా మూవ్ చేయలేం, ఫాస్ట్ గా రిలీజ్ చేయలేం మార్కెట్లోకి. ఎక్కడ? ఎస్, రిలీజ్ చేయలేం మార్కెట్లోకి. సో DevOps ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. అవును సార్, కరెక్టే సార్, డెవాప్స్ మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నారు. అసలు డెవాప్స్ ఉద్యోగాలు ఎక్కడున్నాయి సార్? అసలు క్లౌడ్ ఇంజనీర్ ఉద్యోగాలు ఎక్కడున్నాయి సార్? మొత్తం ఉద్యోగాలలో మనకి జావా మీద, పైథాన్ మీద ఉన్నాయి సార్. మొత్తం ఉద్యోగాలన్నీ టెస్టింగ్ ఉన్నాయి సార్. కరెక్టే, టెస్ట్ అనేది సర్వర్లు కావాలి కదా సార్, డెవలప్మెంట్కి సర్వర్లు కావాలి కదా సార్, మరి ఇక్కడ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి సర్వర్లు కావాలి కదా సార్. మరి ఆ సర్వర్లకు ప్రాబ్లం వస్తే ఎవరు చూడాలి సార్? సరే, డెవలప్ చేసాము, టెస్ట్ చేసాము, అక్కడ డిప్లాయ్ చేయాలి, అక్కడ చేయాలన్నా ఎక్కడ కావాలి సార్? అక్కడ చేయాలన్న డెవాప్స్ టూల్స్ వాడాలి కదా. అంటే ఈ పిక్చర్లో మీకు కనపడే యాక్టర్స్, డెవాప్స్ ఇంజనీర్ టాప్ టు బాటం అతనే ఉంటాడు, క్లౌడ్ ఇంజనీర్ టాప్ టు బాటం అక్కడే ఉంటాడు. అన్ని ఎన్విరాన్మెంట్లో వాళ్ళయే, అది AWS, అది డెవాప్స్, అన్ని ఎన్విరాన్మెంట్లు వాళ్ళయే. ఇక్కడ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో క్లౌడ్ ఉంది, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ క్లౌడ్ ఉంది, UAT క్లౌడ్ ఉంది, ఇంకో దిక్కు క్లౌడ్, అన్ని దిక్కు క్లౌడే. ఒక ప్లేస్లో డెవాప్స్ ఇంజనీర్, ఇంకో ప్లేస్లో డెవాప్స్ ఇంజనీర్, ఇంకో ప్లేస్లో డెవాప్స్, అన్ని ప్లేసుల్లో డెవాప్స్ ఇంజనీర్. అన్ని ప్లేసుల్లో క్లౌడ్ ఉంది, అన్ని ప్లేసుల్లో డెవాప్స్ ఇంజనీర్ ఉన్నాడు. ఇక్కడ డెవలప్మెంట్ ఫేజ్లోనే డెవలపర్ ఉంటాడు, టెస్టింగ్ ఫేజ్లోనే టెస్ట్ ఇంజనీర్ ఉంటాడు. డెవలపర్ డెవలప్ చేస్తే టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేస్తాడు, అంతే. డెవలపర్ డెవలప్ చేస్తాడు, అంతే. స్టోరీ ఆగిపోయింది అక్కడతో, అంతే అయిపోయింది. టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేస్తాడు, అంతే, స్టోరీ ఆగిపోయింది అక్కడ దాకే. సో డెవాప్స్ ఇంజనీర్ వేరు, టెస్ట్ ఇంజనీర్ వేరు, డెవాప్స్ ఇంజనీర్ సారీ డెవలపర్ వేరు, తర్వాత క్లౌడ్ ఇంజనీర్ వేరు, వీళ్ళందరూ వేరు అసలు యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే వేరు. కానీ చాలా మంది అపోహ ఎలాగంటే సింపుల్గా వాళ్ళకి ఎలాగా ఉంటుందంటే, వాళ్ళకంటే వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, పాప మహానుభావులు 4 సంవత్సరాల నుంచి IT ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, వాళ్ళ ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, వాళ్ళు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ ఇస్తారంటే, రే డెవాప్స్ ఇంజనీర్ అంటే ఏమ్రా, ఏమనుకున్నావు? ఎస్ ఎస్, డెవాప్స్ ఇంజనీర్ అంటే ఏంది? డెవలపర్ రా. కోడ్ రాయాలి నువ్వు. ఎక్కడ రాయాలా? ఎక్కడ రాయాలో అడగండి. ఎక్కడ కోడ్ రాయాలో చెప్పండి. బిజినెస్ లాజిక్ అర్థం చేసుకునేది ఎవరో అడగండి ఫస్ట్. డెవాప్స్ ఇంజనీర్ కోడ్ ఎందుకు రాస్తాడు మిత్రులారా? డెవాప్స్ ఇంజనీర్ పని ఏంది? డెవలపర్ డ్యూటీ ఏంది? డెవలపర్ డ్యూటీ ఎస్ రైటింగ్ ద కోడ్, రైటింగ్ ద కోడ్. ఓకే, సో ద డెవలపర్ రైట్ ద కోడ్, అంతే, రైటింగ్ ద కోడ్, అంతే. సో ఇక్కడ చూడండి, సో రైట్ ద కోడ్ ఎవరు? చాలా మంది ఏం చేస్తారు? డెవాప్స్ ఇంజనీర్ అంటున్నారు. సూపర్ సూపర్ ఆన్సర్ సార్. ఈ ఆన్సర్ రైటా కరెక్టా సార్? ఇది తప్పా రైటా సార్? రైట్ ద కోడ్ బై డెవాప్స్ ఇంజనీర్ తప్పు. మరి ఎవరు సార్ రైట్? ఏంది సార్? రైట్ వచ్చేసి డెవలపర్, అది రైటు. ఓకే, డెవలపర్ కోడ్ రాస్తాడు. ఎస్ ఎస్, డెవలపర్ కోడ్ రాస్తాడు. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్గా టెస్ట్ ఇంజనీర్ ఉన్నాడు కదా సార్, టెస్ట్ ఇంజనీర్. ఓకే, టెస్ట్ ఇంజనీర్ అతను ఏం చేస్తాడు సార్? సరే, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అరే డెవాప్స్ ఇంజనీర్ ఉన్నాడు కదా, ఆడేం చేస్తాడు? టెస్ట్ చేస్తాడు రా, టెస్టింగ్ ద అప్లికేషన్ రా. ఆహా, అప్లికేషన్ టెస్ట్ చేసి డెవాప్స్ ఇంజనీరా? ఓకే, టెస్టింగ్ ద అప్లికేషన్, సూపర్ ఆన్సర్. బట్ ఇది రైటా తప్ప సార్? ఇది తప్పు. మరి టెస్టింగ్ ఎవరు చేస్తారు సార్? టెస్ట్ ఇంజనీర్ చేస్తాడు. ఎలాగా? ఎలా టెస్ట్ చేయాలో, ఆ ఫంక్షనాలిటీని ఏ విధంగా టెస్ట్ చేయాలో అతను ఏం రాస్తాడు? కోడ్ రాసుకుంటాడు. అతను ఎవరు? టెస్ట్ ఇంజనీర్ కూడా కోడ్ రాస్తాడు. ఎస్, ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్, దే రైట్ ద కోడ్ ఇన్సైడ్ అ సెలీనియం సంథింగ్ కాల్డ్, అంటే సెలీనియం స్క్రిప్ట్స్ అనుకోండి, JUnit స్క్రిప్ట్స్, ఏదో చాలా స్క్రిప్ట్స్ ఉంటాయి, అవన్నీ నేను తర్వాత చెప్తా.
అంటే టెస్ట్ ఇంజనీర్ చేసే పని డెవాప్స్ ఇంజనీర్ చేయడు, గుర్తుపెట్టుకోండి. సో డెవాప్స్ ఇంజనీర్కి టెస్టింగ్ సంబంధం లేదు, డెవాప్స్ ఇంజనీర్కి డెవలప్మెంట్ సంబంధం లేదు. సింపుల్గా చెప్పాలంటే డెవలపరు కోడ్ రాస్తాడు, టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ కేసులు రాస్తాడు, టెస్ట్ చేస్తాడు, అంతే. మనకేం పని? యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ నా రోల్ ఏంది? ఎస్, ఐ నీడ్ టు వర్క్ విత్ డెవాప్స్ టూల్స్. డెవాప్స్ టూల్స్ ఉపయోగించి పని చేయటమే. కాదులే సార్, అంతా డెవాప్స్ అని ఉంటేను, అందుకని డెవలప్మెంట్ డెవాప్స్ అని ఉంది కదా, డెవలప్మెంట్ అనుకున్నాను సార్. డెవలప్మెంట్ మీరు అనుకుంటే ఎట్లా? డెవలప్మెంట్ అని మీరు అనుకుంటే ఎట్లా అంట? కోడింగ్ అది. సో కంప్లీట్గా కోడింగ్. కోడింగ్ ఎవరు చేస్తారంటే డెవలపర్. అందుకే కదా లక్షల లక్షల ప్యాకేజ్ ఇచ్చేది. దే రైట్ ద కోడ్, దట్స్ ఇట్. దే టెస్ట్ దిస్ అప్లికేషన్, టెస్ట్ ఇంజనీర్ అట్లాగా. సో అలాగా కొన్ని ఏరియాస్లో మనం ఇప్పుడు చూపించిన ఏరియాస్లో 1 2 3 4 ఏరియాస్ చూపించాం. ఈ 4 ఏరియాస్లో ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా డెవాప్సే ఉంటుంది. ఈ 4 ఏరియాస్లో ఇక్కడ నుంచి మొదలు పెట్టింది ఇక్కడ దాకా క్లౌడ్ ఇంజనీరే ఉంటాడు. ఈ ఫోర్ ఆస్పెక్ట్స్లో, ఈ 4 ఎన్విరాన్మెంట్స్లో ఏ ఎన్విరాన్మెంట్లో ఈ క్లౌడ్ ఇంజనీర్ లేకపోయినా, ఈ డెవాప్స్ ఇంజనీర్ లేకపోయినా అటర్ ఫ్లాప్ కెరియర్ గోయింది, అంటే ప్రాజెక్ట్ గోయింది, అంతే. కన్ఫర్మ్ డిలే అయింది. ఏమైంది? డిలే. ద ప్రాజెక్ట్ విల్ బి డిలైడ్. ఎస్, అనుకున్న టైంలో డెలివరీ ఇవ్వలేడు. సో ఇక్కడ నేనేం చెప్తానంటే, మీరు ఎస్ కోడింగ్ సైడ్ వెళ్ళాలంటే ఎస్ డైరెక్ట్గా జావా నేర్చుకోండి, లేదా కోడింగ్ సైడ్ వెళ్ళాలంటే డైరెక్ట్గా టెస్టింగ్ నేర్చుకోండి. సార్ టెస్టింగ్ కూడా కోడింగ్ ఉందా? ఉంది. ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్, జస్ట్ యూ నీడ్ టు రైట్ ద కోడ్, అదర్వైజ్ పని చేయదు. సరే, కోడింగ్ ఇది. మరి నాన్ కోడింగ్ అంటే ఏమొస్తుంది సార్? ఇదిగో క్లౌడ్, ఇదిగో డెవాప్స్. అంటే కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు సార్, అవసరమే లే. స్క్రిప్టింగ్ రాస్తే చాలు. స్క్రిప్టింగ్ ఈజీనా సార్? చాలా ఈజీ. స్క్రిప్టింగ్ వేరు, కోడింగ్ వేరు. స్క్రిప్టింగ్ వేరు, కోడింగ్ వేరు. నేను చెప్తా, స్క్రిప్టింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ కోడింగ్ ఈజ్ డిఫరెంట్. కాదులేదు సార్, మా ఫ్రెండ్ అన్నాడు, ఇప్పుడు డెవాప్స్ నేర్చుకోవాలంటే రే ముందు ఫైథాన్ అంతా కంప్లీట్ చేసుకుని డెవాప్స్కి రారా అన్నాడు. ఎందుకంటే డెవాప్స్లో కోడింగ్ ఉందన్నాడు. అందుకే నేను ఫైథాన్ నేర్చుకుంటున్నాను సార్, ఈ మంత్లో ఈ కంప్లీట్ అవుతుంది, తర్వాత డెవాప్స్ నేర్చుకుంటాను సార్. బాగుంది, చాలా చక్కగా ఉంది. కానీ పైథాన్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇంకొక డెవలపర్ ఎవడైతే ఉన్నాడో, పూర్తి స్థాయిలో అతనే మనకి పైథాన్లో కొన్ని స్క్రిప్ట్ తయారు చేస్తాడు. ఆ స్క్రిప్ట్ని మనం రన్ చేస్తాం, అంతే. లేదు లేదు అనుకుంటే మనకి ఆ స్క్రిప్ట్ సెల్ స్క్రిప్ట్ కూడా రాయొచ్చు, సెల్ స్క్రిప్ట్. ఎందుకంటే మనం ఉపయోగించేది అనేది స్క్రిప్టింగ్, స్క్రిప్టింగ్, స్క్రిప్టింగ్. సో కాబట్టి నీకు పైథాన్ రాకపోయినా పర్లా, నీకు జావా రాకపోయినా పర్లా, డెవాప్స్ నేర్చుకోవచ్చా? నేర్చుకోవచ్చు, కన్ఫామ్, నో డౌట్ ఎట్ ఆల్. టీం ఉంది కదా, పైథాన్ టీమ్ ఎస్, డెవలప్మెంట్ జావా టీమ్ ఎస్, డెవాప్స్ టీమ్ ఎస్. టోటల్గా చెప్పాలంటే సెల్ స్క్రిప్ట్ వచ్చినా చాలు, షెల్ స్క్రిప్ట్, ఈ స్క్రిప్టింగ్ ఉపయోగించినా చాలు, లేదా యామిల్ స్క్రిప్ట్, లేదా జేసన్స్, లేదా సంథింగ్ కాల్డ్ హ్యాషికాప్, ఈ స్క్రిప్ట్, హెచ్సిఎల్ అంటారు దాన్ని. ఇట్లా డిఫరెంట్గా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. వాటిని మనం ఎలా డీల్ చేస్తామని చక్కగా నేర్చుకోవచ్చు, అంతేగాని కోడింగ్ కాదు. కోడింగ్ అంటే కంప్లీట్ బిజినెస్ లాజిక్. కోడింగ్ అంటే ఏంది? కంప్లీట్ బిజినెస్ లాజిక్. సో కంప్లీట్గా బిజినెస్ లాజిక్ రాసే వ్యక్తే డెవలపర్, కంప్లీట్గా బిజినెస్ లాజిక్ని టెస్ట్ చేసే వ్యక్తే టెస్ట్ ఇంజనీర్, అంతే. మీకేం సంబంధం డెవాప్స్ ఇంజనీర్కి, డెవలపర్కి? సారీ, డెవాప్స్ ఇంజనీర్కి, క్లౌడ్ ఇంజనీర్కి? క్లౌడ్ ఇంజనీర్ డ్యూటీ వేరు, డెవాప్స్ ఇంజనీర్ డ్యూటీ వేరు, లినక్స్ అడ్మిన్ డ్యూటీ వేరు. సో వీళ్ళందరికీ కోడింగ్ రావాల్సిన అవసరం ఉందా? అవసరం లే. సో కంపెనీలో ఏం చేస్తారంటే టీం ఉంటుంది, కొలాబరేషన్. దట్ మీన్స్ వాడు, ఏ డెవలపర్, ఇది స్క్రిప్ట్ ఉంది, స్క్రిప్ట్ డెవలప్ చేసి మాకు ఇచ్చేయి, మేము ఉపయోగించుకుంటాం, మా డెవాప్స్ ఇంజనీర్ ఉపయోగించుకుంటా అంటాడు. పైథాన్లో స్క్రిప్ట్ రాయదలుచుకుంటే, రిక్వైర్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళే రాసిస్తారు. టీం ఉంటుంది డైరెక్ట్గా. అంటే పైథాన్లోనే స్క్రిప్ట్ రాయాలనుకుంటే అలా కాదు, నాకు ఏదైతే మీ స్క్రిప్ట్ రాయాలనుకుంటే ఎస్, మనకు స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, సింపుల్, వాటిలో రాస్తాం. అంతేగాని పైథాన్ని స్క్రిప్టింగ్ పర్పస్లో యూజ్ చేస్తాం ఇక్కడ, అంతేగాని కోడింగ్ పర్పస్లో యూజ్ చేయం ఎక్కడ డెవాప్స్లో. డెవాప్స్ ఇంజనీర్ అనే వ్యక్తి పైథాన్ని స్క్రిప్టింగ్ పర్పస్లోనే, అంతేగాని కోడింగ్ పర్పస్లో. సో కోడింగ్ అంటే ఏంది? ఎంటైర్ బిజినెస్ లాజిక్ని ఇంప్లిమెంట్ చేయటం, డైరెక్ట్గా చెప్పాలంటే ఎంటైర్ బిజినెస్ లాజిక్ రాయటం, దట్ ఈస్ కాల్డ్ కోడింగ్. కోడింగ్ ఇక్కడ అలా కాదు, కోడింగ్ కాదు మనం చేసేది. సింపుల్గా కొన్ని సందర్భాల్లో ఏం లేదు బాస్, ఇప్పుడు ఒక టాస్క్ ఉందమ్మా, ఈ టాస్క్ ఉంది, ఈ టాస్క్ ఈ టాస్క్ ఉంది, ఇది ఈ రోజు జరగాలి, రేపు జరగాలి, నెక్స్ట్ డే జరగాలి, ఆ నెక్స్ట్ డే జరగాలి, అలా అలా జరుగుతూనే ఉండాలి. ఎవ్రీడే 9:30కి జరగాలి, ఎవ్రీడే 9:30కి, ప్రతిరోజు 9:30కి జరగాలి ఈ టాస్క్. నేనేం చేస్తానంటే ప్రతిరోజు ఈ టాస్క్ జరగడానికి కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసుకుంటా. ఆ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్నే మనం స్క్రిప్ట్ అంటాం, అంతే. అంటే రిపీటెడ్గా జరిగే టాస్కుల్ని
మనం ఒక లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసుకొని ఎస్ డైరెక్ట్గా వాటిని ఎగ్జిక్యూషన్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇవన్నీ ఎగ్జిక్యూషన్ అవుతాయి. స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ నేను చెప్తా ఎలాగో. అలా జరిగితే దాన్నే మనం పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ అంటాం. సో డెవలపర్ వర్క్ వేరు, స్క్రిప్టింగ్ వేరు. సింపుల్గా రిపీటెడ్గా జరిగే పనులను మనం స్క్రిప్ట్ రూపంలో రాసుకుంటాం. ఇదిగో ఈ స్క్రిప్ట్ రూపంలో రాసుకుంటాం, ఇది ఎగ్జిక్యూషన్ చేసిన వెంటనే ఈ పని జరిగిద్ది, మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్జిక్యూషన్ చేసిన వెంటనే ఈ పని జరిగిద్ది. మనం ఎగ్జిక్యూషన్ చేయకుండా ఆటోమేటిక్గా ఈ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూషన్ కూడా జరుగుతాయి టైం ఇస్తే. అర్ధరాత్రి నాకు అర్ధరాత్రి ఉంది సపోజ్, మనకి 11 అయితే 11 PM అంటే అర్ధరాత్రి, సారీ 11 PM కొంచెం, 12 గంటలు అంటే అర్ధరాత్రి అయింది, 2 గంటలు అంటే ఇంకా అర్ధరాత్రి. 2 గంటలప్పుడు ఈ పని జరగాలని నువ్వు స్క్రిప్ట్ రాసుకొని దానికి ఒక టైం షెడ్యూల్ చేస్తే 2 గంటలప్పుడు వెంటనే ఆ స్క్రిప్ట్ అంతా వర్కౌట్ అయ్యి ఆ పని చేసి పెట్టిద్ది. నువ్వు అప్పుడు మంచి నిద్రలో ఉంటావు. అంటే సచ్ వే దాట్ వీ నీడ్ టు డెవలప్ ద స్క్రిప్ట్ అండ్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్ అట్ యువర్ పాసిబుల్ టైం. అంటే అర్ధరాత్రి 2:30కి నువ్వు ఆఫీస్కి లేచి రాలేవు, ల్యాప్టాప్ పట్టుకోలేవు. కాబట్టి ముందు ఇప్పుడు మనం 9 గంటల టైం ఉంది, 9 PM, ఇప్పుడే ఈ స్క్రిప్ట్ని పూర్తి స్థాయిలో రాసుకుంటావు. అది 2 గంటల 30 నిమిషాలకి ఎగ్జిక్యూషన్ జరగాలని దీనికి టైం సెటప్ చేస్తావు, షెడ్యూల్ చేస్తావు. ఎలా ఎలా చేయాలో ఏందనేది నేను నేర్పిస్తా, అంతే నీ టాస్క్, అంతే. అది ఏ స్క్రిప్ట్ అయినా రాసుకో, నీ ఇష్టం. అయితే మనం సింపుల్గా మనం సెల్ఫ్ స్క్రిప్ట్ నేర్చుకున్నా సరిపోద్ది. డెవాప్స్కి సెల్ఫ్ స్క్రిప్ట్ నేర్చుకుని ఎక్సలెంట్గా సరిపోద్ది. స్క్రిప్టింగ్ అంతే, లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇట్స్ లైక్ అన్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. ఇట్స్ లైక్ అన్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. సింపుల్గా ఉంటుంది, సింపుల్గా నేను అర్థమయ్యేలాగా చెప్తా, నో ప్రాబ్లం, అంతే. అంతేగాని డెవలపర్ లాగా మాదిరిగా తయారవు కాకండి, అవసరంలే, ఆ స్థాయి అవసరంలే. డెవలపర్ అతను అంతే, మనం డెవాప్స్ ఇంజనీర్ అంతే, ఈ స్థాయే. ఇక మొత్తం జావా నేర్చుకొని, పైథాన్ నేర్చుకొని, డెవాప్స్ నేర్చుకొని మొత్తం చేస్తే కర్ర చేసుకొచ్చింది 60 సంవత్సరాలు పడితే జీవితంగా సాధించేది ఏం లేదు. డాడీ ఏం చేసావంటే ఇక మనం ఏం చెప్పలేం, అది విషయం. కాబట్టి అలాంటి పనులు సాహసాలు చేయబాకండి. సాహసాలు చేసే టైం కాదు, ఆ ఏజ్ కాదు. ఆ తర్వాత ఇప్పుడు ఉన్న ఈ ప్రపంచంలో మనకు ఆక్సిజన్ కావాలా? ఈ ఆక్సిజన్ లేకపోతే ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా నిన్ను గౌరవించడు, ఏ వ్యక్తి కూడా నిన్ను స్వీకరించడు. సిద్ధంగా లేరు మిత్రమా. ఆక్సిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేగాని సార్ నాకే ఇది నేర్చుకొని మళ్ళీ ఇది నేర్చుకొని మళ్ళీ ఇది నేర్చుకొని ఇలా ఎదగాలను సార్, ఎందుకయ్యా ఎందుకు? ఆక్సిజన్ లేకపోతే ఏం చేస్తావు? ముందు కర్ర చేతికి వస్తుంది, 60 ఏళ్ళు పట్టింది నీకు అవన్నీ చేయాలంటే. అందుకోసం నేనేమంటానంటే సింపుల్గా నేను చెప్పిన లైన్ ఫాలో అవ్వండి, అంతే. సింపుల్గా నేను చెప్పిన లైన్ ఫాలో అవ్వండి. అట్లా అంటే చాలా మందికి అపోహలు ఉంటాయి. ఈ డెవాప్స్ అంటే డెవలపరా, ఈ డెవాప్స్ అంటే టెస్టింగ్ అయ్యి, ఎట్లా డెవలపరు ఎలా టెస్టింగ్ అయ్యిద్ది, ఎలా చెప్తారు అసలు అవి? సో ఆక్సిజన్ కోసం ట్రై చేయండి, అంతేగాని ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుని ఇక్కడ దాకా అయ్యి చేయడానికి ట్రై చేయబాకండి దయచేసి. అందులో గూగుల్ తల్లిని మొదలు పెడితే ఇప్పుడు టైం ఎంత అయింది? 10 అవుతుంది. ఆ తల్లిని నువ్వు ఏదైనా సరే ఒక క్వశ్చన్ అడిగితే 1,00,000 పేజీలు చూపించింది. ఈ 1,00,000 పేజీలు చూసి 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 నీకు అలుపు వచ్చింది, అంతే. ఆ సాహసం వద్దు, జీవితం ఖాళీ అయింది, వద్దు. యూట్యూబ్ తల్లి కూడా అంతే, చూపించడం మొదలు పెడితే నీకు ఇక తట్టుకోలేవు. లైక్ ఇన్స్టాగ్రామ్ లాగా మనోళ్ళు చేతుల మీద అట్లా ఇట్లా అట్లా చేస్తూ ఉంటారు, అట్లా వద్దు అవన్నీ, ఆ పనులన్నీ వద్దు. కోర్సు నేర్చుకునేటప్పుడు చక్కగా ట్రైనర్ ఏం చెప్తున్నాడు, ట్రైనర్ ఈ రోజు ఏం కంటెంట్ ఇచ్చాడు, ఆ కంటెంట్ని నాకు వచ్చే విధంగా నేను ప్రాక్టీస్ చేశానా లేదా, ఆ కంటెంట్ నేను ప్రజెంటేషన్ ఇవ్వగలనా లేదా, ఆ విధంగా చూసుకో, అంతే. ఆ ట్రైనర్ ఇచ్చిన ఆ లైన్స్ ఆఫ్ వర్డ్స్ ఏదైతే వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను ఒక పేపర్ తీసుకొని చక్కగా రాసుకున్నానా లేదా, అది ఇంపార్టెంట్. అలా చేసిన రోజే నీకు ఫాస్ట్గా జాబులో ఫిట్ అవుతావు, సర్వే అవుతావు. జాబులు కూడా ఫాస్ట్గా వస్తాయి. ఎవరు కూడా నోబడి విల్ క్యాచ్ యూ. నీకు మంచి స్కిల్స్ ఉన్నాయని వాళ్ళు అనుకుంటారు యాక్చువల్గా, ఎందుకంటే నువ్వు ప్రతిరోజు ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి. ఉం? సరే, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. సరే, ముందు ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే డెవాప్స్ మీద చాలా మంది అపోహలు ఉంటాయి పూర్తి స్థాయిలో. డెవాప్స్ మీద చాలా మంది నా వాళ్ళు ఉంటారు. ఒక యాంగిల్లో ఒక డెవాప్స్ ఇంజనీర్ ఒకలాంటి పని చేస్తాడు, ఒక యాంగిల్లో డెవాప్స్ ఇంజనీర్ ఇంకోలాంటి పని చేస్తాడు, ఇంకొక యాంగిల్లో డెవాప్స్ ఇంకోలాగా పని చేస్తాడు. అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి రోల్స్ యాక్చువల్గా. అంతేగాని ఒకే డెవాప్స్ ఇంజనీర్ మొత్తం అంతా ప్రాజెక్ట్ అంతా చూసుకోండి, నో 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 నో. సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు. జూనియర్లు కొంత పని చేస్తారు, సీనియర్లు కొంత పని చేస్తారు. అలాగుంటుంది అనమాట టీం. సో దాని గురించి నేను చక్కగా తర్వాత చెప్తా. సో ఈ విధంగా మనకి ఒక అప్లికేషన్ ఏదైనా సరే యూనో ది స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్, ది స్టార్ట్ యాక్సెసింగ్, ది స్టార్ట్ యూజింగ్ దిస్ అప్లికేషన్, ది స్టార్ట్ గివింగ్ కామెంట్స్. ఆ కామెంట్స్, ఇచ్చిన కామెంట్స్, డిఫరెంట్ కామెంట్స్ మొత్తాన్ని తీసుకొని ఎవరు ఈ క్లయింట్, ఎస్, ఆ రిక్వైర్మెంట్ మొత్తాన్ని మళ్ళీ సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చేస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీ దీని ప్రకారం మళ్ళీ ఈ ఫీచర్ని తయారు చేయండి అని. అప్పుడు మళ్ళీ వాడు సాఫ్ట్వేర్ని తయారు చేస్తాడు, మళ్ళీ టెస్ట్ చేయాలి, మళ్ళీ యూఐటి, మళ్ళీ నెక్స్ట్ ప్రొడక్షన్.
ఇక లైఫ్ సైకిల్ ఇది అంతా టోటల్గా కంటిన్యూ ప్రాసెస్, కంటిన్యూ. సో ఆ క్రమంలో మనకి క్లౌడ్ ఉంటాడు, డెవాప్స్ ఇంజనీర్ ఉంటాడు, డెవలపర్ ఉంటాడు, టెస్ట్ ఇంజనీర్. బట్ టెస్ట్ ఇంజనీర్ డెవలపర్ అక్కడే ఆగిపోతారు అంతే, కన్ఫర్మ్. ఇక అక్కడి నుంచి స్కోప్ లేదు వాళ్ళకి, అక్కడే దే రైట్ ద కోడ్ అంతే. అక్కడి నుంచి వేరే 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 మొత్తం టోటల్గా చెప్పాలంటే డెవాప్స్ హ్యాండిల్స్ ఉంటుంది, డెవాప్స్ డెవాప్స్ డెవాప్స్. అందుకనే డెవాప్స్ వాళ్ళకి టోటల్ కంప్లీట్ అప్లికేషన్ మీద మంచి పట్టు ఉంటుంది, ఒక పిక్చర్ ఉంటుంది. అది క్లౌడ్ ఇంజనీర్ అయినా డెవాప్స్ అయినా ఒక పిక్చర్ ఉంటుంది అనమాట. సో డెవలపర్ కంటే ఎక్కువ పిక్చర్ ఉంటుంది. ఎస్ ఎస్, డెవలపర్ కంటే ఎక్కువ పిక్చర్ ఉండే వ్యక్తి ఎవరంటే వీళ్ళే. ఎందుకంటే అప్లికేషన్ని టాప్ టు బాటమ్ చూస్తారు వీళ్ళు. ఒక డెవలపర్ చిన్న స్కోప్, ఇది ఒక ఫీచర్ రాశాడు అనుకో, అంతే, రాయటం వరకే, అతని తర్వాత ఏం జరిగిద్దనే తెలియదు. కానీ ఒక డెవాప్స్ ఇంజనీర్, ఒక క్లౌడ్ ఇంజనీర్ పూర్తిస్థాయి అప్లికేషన్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూడగలడు. ఎందుకంటే అతను అన్ని ఫేజులు ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి. డెవాప్స్ ఇంజనీర్ ఎలా జరుగుతుందో తెలుసు కాబట్టి. డెవలపర్ ఏం చేస్తాడో తెలుసు, టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడో తెలుసు, నెట్వర్క్ అడ్మిన్ ఏం చేస్తాడో తెలుసు, డిబి ఏం చేస్తాడో తెలుసు, అన్ని రోల్స్ తెలిసిన వ్యక్తే డెవాప్స్ ఇంజనీర్, కన్ఫర్మ్. ద సీనియర్ లెవెల్ యాక్చువల్గా చెప్పాలంటే అట్లా. సరే సార్, అది ఓకే. మరి ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తుంది? సర్వర్లు. సార్ మరి మీరు, అంటే మా ఫ్రెండ్ కూడా చెప్పాడు సార్ యాక్చువల్గా, అరే ఫస్ట్ వెంటనే డెవాప్స్ నేర్చుకోరా అన్నాడు సార్. అట్లా వచ్చావా? సో డెవాప్స్ నేర్చుకోవాలంటే నీకు ఫస్ట్ లెనిక్స్ రావాలా, అంటే బాగా రావాలి సార్. ఏదో ఒక 100 కమాండ్స్, ఒక 50 కమాండ్స్ వచ్చు సార్. లైనక్స్ డెవాప్స్ నేర్చుకోవచ్చా? రాదు. అట్లాగా అది కాదు సార్, నేను యూట్యూబ్లో వీడియోలు అవన్నీ కొన్నాను సార్. ఏం సార్ అసలు ఆ క్లాసులు అద్భుతమైన క్లాస్, అవి కూడా పనికిరావు. మరి ఏం చేయాలి సార్? కోర్స్ నేర్చుకోవాలి మిత్రమా, లైనక్స్ని కంప్లీట్ పిక్చర్. అదర్వైజ్ డెవాప్స్ అర్థం కాదు. డెవాప్స్ అర్థం కాదు, కంప్లీట్ కోర్స్ వినాలి నువ్వు. దాంట్లో ఉన్న కాన్సెప్ట్లను చక్కగా నేర్చుకోవాలి, అప్పుడు మాత్రం డెవాప్స్ అర్థమైంది. స్ట్రైట్గా డెవాప్స్ అయితే అర్థం కాదు, స్ట్రైట్గా డెవాప్స్ అయితే అర్థం కాదు. అట్లా అనమాట. అది ఒక ప్లాన్ని సెట్ చేసుకోవాలి. డెవాప్స్ నేర్చుకోవాలనే ఆశ, కోరిక ఉంటే సరిపోదు, కానీ దానికి లైనక్స్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉండాలి. లైనక్స్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉండాలా. అట్ ద సేమ్ టైం ప్రతిరోజు కొంచెం కొంచెం నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలా. అంతేగాని టైం దొరికిందని 2 డేస్లో లైనక్స్ మొత్తం కంప్లీట్ చేస్తాను సార్. చేస్తావు కరెక్టే, పరీక్షలు పెడితే పరీక్షలో పాస్ అవుతావు. ఉద్యోగాలు కాదు వచ్చేది, పేపర్ వచ్చింది, వైట్ పేపర్. దిస్ పర్సన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ దిస్ ఎగ్జామ్ సక్సెస్ఫుల్లీ, 98% మార్క్స్. దేంట్లో? లైనక్స్లో. ఆ పేపర్ చూసుకోవటమే నువ్వు, అంతే. అంతే, కాబట్టి దేనికి పనికిరాదు ఆ పేపరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పేపర్లో చూసుకునే బ్యాచ్ ఎక్కువ వస్తుంది ఈ మధ్యకాలంలో. పేపర్ 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 అంటే ఏం లేదు, 2 గంటలు చదివితే చాలు, అయిపోద్ది అంతా. ఏడైపోద్ది 2 గంటల్లో? టైం టు టైం. ఎస్, డే డే టు డే, టైం టు టైం, డే టు డే క్లాసులు అటెండ్ అవ్వాలి, చక్కగా నేర్చుకోవాలి. అలా 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 ఎదుగుతాం మనం. అది 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 డెవాప్స్ అంటే. టోటల్గా చెప్పాలంటే మీకు ఆ, నేను ఇచ్చిన మాట ప్రకారం క్లౌడ్ అంటే ఏందో అర్థమయ్యేలాగా చేశా. సో ఏడబ్ల్యూఎస్ అంటే అర్థం, సారీ, క్లౌడ్ అంటే అర్థమయ్యేలాగా చేశాను, లినక్స్ అంటే అర్థమయ్యేలాగా చేశాను, ఇప్పుడు డెవాప్స్ అంటే కూడా అర్థమయ్యేలాగా చేశాను. ఇంకా చాలా ఉంది. అంటే టోటల్గా చెప్పాలంటే ఒక క్లౌడ్, ఒక లినక్స్, ఒక డెవాప్స్ అనేది కొంచెం యావరేజ్గా మీకు అర్థమైంది. సింపుల్గా చెప్పాలంటే పూర్తి స్థాయిలో క్లౌడ్ ఏంది, లినక్స్ ఏంది, డెవాప్స్ ఏంది, దీని స్టోరీ అర్థమైంది. సో ఈ స్టోరీ అర్థమైన తర్వాత మనం పూర్తి స్థాయిలో లినక్స్ నుంచే స్టార్ట్ అవుతాం కంప్లీట్గా. లినక్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాతనే మనం ఎస్ కొంచెం ఏడబ్ల్యూఎస్లో కొన్ని సర్వీసులు నేర్చుకుని డెవాప్స్ నేర్చుకుంటాం. అట్లా ఇట్లా వెళ్ళాలి మనం రోడ్ మ్యాప్. అట్లా. సో సార్ మాకు లైనక్స్ అంతా వచ్చు సార్, ఏడబ్ల్యూఎస్ అంతా వచ్చు సార్, అయితే డెవాప్స్ స్ట్రైట్గా నేర్చుకోండి, నో ప్రాబ్లం. ఐల్ గివ్ యూ మోర్ క్లారిటీ. డెవాప్స్ ఓకే, ఏడబ్ల్యూఎస్ వచ్చు, లైనక్స్ వచ్చు, డెవాప్స్ నేర్చుకోండి, నో ప్రాబ్లం. ఈజీ. వస్తే, రాకపోతే కష్టం. సో ఇలాగనమాట యాక్చువల్గా చెప్పాలంటే. ఏం లేదు, అప్లికేషన్ ఏంటి, అప్లికేషన్ బిహేవియర్ ఏంటి, బిజినెస్ ఏంటి, బిజినెస్ లాజిక్ ఏంటి, బిజినెస్ ఎలాగా వాడు సాఫ్ట్వేర్గా కన్వర్ట్ చేస్తున్నాడు, అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చక్కగా నేర్చుకున్నాం. ఇవన్నీ మనం చాలా చక్కగా నేర్చుకున్నాం. ఓకే సార్. మరి నెక్స్ట్ ఏం చెప్తారు సార్ మీరు? నెక్స్ట్ అసలు ఏంటి అసలు మా పొజిషను? యాక్చువల్ క్లాసులు ఎప్పుడు మొదలవుతాయి? యాక్చువల్ క్లాస్ ఎప్పుడు కాదు, ఇది యాక్చువల్ క్లాసే, మీరు అలాంటి అనుకోకండి, మొత్తం యాక్చువలే. ఇదేం డమ్మీ క్లాసులు కాదు, యాక్చువలే. ఎస్ ఎస్. సరే, ఆ ఎన్విరాన్మెంట్స్ గురించి అర్థం చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఏం తెలుసుకోవాలంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ లినక్స్. ఓకే,
లినక్స్. ఓకే, రెండు యునిక్స్. యునిక్స్, ఓకే, లినక్స్, యునిక్స్ అండ్ మూడు డిఫరెన్స్. డిఫరెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ లినక్స్ అండ్ యునిక్స్. డిఫరెన్స్ బిట్వీన్ లినక్స్ అండ్ యునిక్స్, ఇంతే చాలు. ఆ తర్వాత నెక్స్ట్ ఫోర్త్ లో లినక్స్ ఫ్లేవర్స్ అండ్ ఎస్ యునిక్స్ ఫ్లేవర్స్. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ ఇది. ఓకే, లినక్స్ ఫ్లేవర్స్ అండ్ యునిక్స్ ఫ్లేవర్స్. ఓకే, ఇది ఇది ఒక పార్ట్. ఓకే, ఈ లినక్స్ అంటే ఏంటి, యునిక్స్ అంటే ఏంటి పక్కన పెడితే దానికి డిఫరెన్స్ లేని నేర్చుకుంటాం. తర్వాత లినక్స్ ఫ్లేవర్స్ ఏంటి, యునిక్స్ ఫ్లేవర్స్ ఏంటి నేర్చుకుంటాం. ఓకే, నేర్చుకున్న తర్వాత అప్పుడు ఎస్ నెక్స్ట్ కేసులో ఫస్ట్ క్రియేట్ సర్వర్, రెండు ఎస్ లాగిన్ సర్వర్. అయిపోయింది. మూడు ఏం చేస్తాం సింపుల్ గా, మూడు ఎస్ లెనిక్స్ ప్రాక్టికల్స్. లెనిక్స్ ప్రాక్టికల్ నేర్చుకుంటాం అంటే లెనిక్స్ కోర్స్ మొత్తం అంటే క్రియేట్ సర్వర్ ఎక్కడ, ఇన్సైడ్ క్లౌడ్. ఒక సర్వర్ని తయారు చేస్తాం ఇన్సైడ్ క్లౌడ్. సో సర్వర్ తయారు చేసిన తర్వాత దాంట్లోకి లాగిన్ అవుతాం, తర్వాత లెనిక్స్ ప్రాక్టీస్ చేస్తాం. ది స్టోరీ, రోడ్ మ్యాప్. ఇది యాక్చువల్గా అనుకోండి. సో ఇక్కడ దీన్ని మనం పార్ట్ టూ బాస్. ఇదేంది పార్ట్ 2. పార్ట్ 2. సో ఇదేంటి సార్, ఇది పార్ట్ 3. ఓకే, పార్ట్ 1 పార్ట్ 2 ఇలా ఉన్నాయా? ఎస్ ఎస్ ఇలా ఉంటాయి. ఓకే, ఇది స్ట్రక్చర్ అసలు అంటే ఒక బెస్ట్ అప్రోచ్ అన్నమాట. ఏదైనా సరే ఒక ప్రాపర్ వేలో అర్థం చేసుకొని జాగ్రత్తగా మనం అంటే పూర్తి స్థాయిలో నేర్చుకోవడానికి ప్రాపర్ వే ఇదే. పార్ట్ 2 అయిపోయిన తర్వాత పార్ట్ 3 చెప్పాలి. సో పార్ట్ 3 లేకుండా పార్ట్ 3 చెప్పడం వల్ల ఇసుకొచ్చేస్తుంది అనమాట, మీకు అర్థం కాదు సబ్జెక్ట్. అదే సార్, అది కరెక్టే బాగానే ఉంది. ఇక్కడ ఏంది మీరు పార్ట్ 2 రాశారు, పార్ట్ 1 ఏది సార్? మర్చిపోయారా ఏంది? ఎస్ ఎస్, పార్ట్ 1 ఏంది అంటే ఇది. పార్ట్ 1 మర్చిపోలే. పార్ట్ 1 ఎస్. పార్ట్ 1లో మీకు ఏం కవర్ చేయాలంటే ఎస్, పార్ట్ 1లో మనం కవర్ చేసేది ఏంటంటే ఎస్ ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంది అసలు. ఓకే, ఆ తర్వాత అసలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, ఎస్ ద పర్పస్ ఆఫ్ ఎస్డిఎల్సి. అండ్ సినో ఎస్డిఎల్సిలో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్. ఓకే, ఎస్డిఎల్సి అంటే ఏంది, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ లో మనకు చూస్తే ఫస్ట్ మోడల్ వాటర్ ఫాల్ మోడల్స్. ఓకే, నెక్స్ట్ మోడల్ ఎస్ ఎజైల్ ఆర్ ఇటరేటివ్. ఎజైల్ అనుకోండి, ఎజైల్. ఓకే, ఇలాగా ఈ రెండు మోడల్స్ మనం పూర్తి స్థాయిలో వర్కౌట్ చేయాలా. ఎస్, వాటర్ ఫాల్ మోడల్ అండ్ ఎజైల్ మోడల్. సో అసలు ఎస్డిఎల్సి అంటే ఏంటి, అసలు ఎస్డిఎల్సిలో ఉన్న డిఫరెంట్ ఫేజెస్ ఏంటి. సో డిఫరెంట్ ఫేజెస్ ఇన్ ఎస్డిఎల్సి. ఓకే, ఎస్డిఎల్సి, వాట్ ఈస్ ఎస్డిఎల్సి అండ్ డిఫరెంట్ ఫేజెస్ ఇన్ ఎస్డిఎల్సి. అంటే ఒక ఫౌండేషన్ వేస్తాను అనమాట మీకు. ఐటీ ఇండస్ట్రీలో ఎవరితోటైనా అనర్గళంగా మాట్లాడే శక్తి వస్తుంది అనమాట. ఇది ఈ పార్ట్ 1లో. పార్ట్ 2లో ఏం జరిగింది పూర్తి స్థాయిలో, ఇక మీరు అంతా టెక్నికల్ గా అయిపోతారు మొత్తం లెనిక్స్ తోటి. అంటే ఇక్కడేమో టోటల్ గా కంప్లీట్ ఓవరాల్ పిక్చర్ అర్థమైంది. ఎస్డిఎల్సిలో, ఎస్డిఎల్సి మోడల్స్ లో వాటర్ ఫాల్ మోడల్, ఏజైల్, తర్వాత మనకు స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ ఇట్లా. ఓకే, ఇది స్క్రమ్ ఫ్రేమ్వర్క్ అట్లా. సో పార్ట్ 1 కవర్ చేస్తాం, తర్వాత పార్ట్ 2 కవర్ చేస్తాం, తర్వాత పార్ట్ 3 కవర్ చేస్తాం. ఇట్లా సీక్వెన్స్ అన్నమాట. అక్కడి నుంచి లైనక్స్ స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఇది స్టోరీ. అక్కడి నుంచి లైనక్స్ స్టార్ట్ అయింది. అంటే ఈ క్రమంలో ముందే లైనక్స్ స్టార్ట్ చేసి చెప్పడానికి వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ యునిక్స్ ఏంటి, దాని ఫ్లేవర్స్ ఏంటి, లెనిక్స్ ఏంటి, దాని ఫ్లేవర్స్ ఏంటి తెలియకపోతే మరి సర్వర్ను మనం తయారు చేయలేం. అక్కడ చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, లైనక్స్ ఫ్లేవర్స్. అలాగా యునిక్స్ ఫ్లేవర్స్ ఉంటాయి, మరి వాటికి డిఫరెన్స్ తెలియాలా. వై లినక్స్ ఇంపార్టెంట్, అది కూడా వై లినక్స్ ఫేమస్, వై లినక్స్ వెరీ ఫేమస్. ఈ ప్రపంచంలోనే ఫేమస్ ఓఎస్
సర్వర్, ద పవర్ఫుల్ మోస్ట్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, ద పవర్ఫుల్. చెప్పాను కదా, మీరు నేర్చుకుంటే మీ పిల్లలకు కూడా లెనిక్స్ నేర్పిస్తే ఉద్యోగాలు ఉంటాయి. రాసి పెట్టుకోండి కావాలంటే. మీరు నేర్చుకొని మీ పిల్లలకు కూడా లెనిక్స్ నేర్పించండి, దాని మీద చాలా అవకాశాలు ఉంటాయి. సో దాని తర్వాతనే ఏదైనా సరే, ద పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే, సచ్ వే దట్ దే డిజైన్, దే క్రియేటెడ్. ఓకే, సరే. ఓకే సార్, ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఇవి, తర్వాత ఇవి. ఓకే సార్, ఇవి దగ్గర దగ్గరగా మనకి ఆ, మొత్తం ఆల్మోస్ట్ ఆల్ టోటల్గా ఇన్ డెప్త్లో కవర్ అవుతాయి. ఆ తర్వాత మీకు లెనిక్స్, ఆ తర్వాత లెనిక్స్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ అప్పుడు నేను ఏడబ్ల్యూఎస్లో కొన్ని పార్ట్స్ డిస్కస్ చేసి అప్పుడు వెంటనే డెవాప్స్కి వెళ్ళిపోతా టోటల్గా. ఆ ఏడబ్ల్యూఎస్లో కొన్ని సర్వీసెస్లు మనం చేసిన తర్వాత డెవాప్స్కి వెళ్ళి మళ్ళీ డెవాప్స్లో కొన్ని టూల్స్ టచ్ చేసి మళ్ళీ ఏడబ్ల్యూఎస్ అట్లాగెళ్తాం వెళ్తాం అనమాట. అట్లా ఈ రెండు, ఓ అంటే ఆల్టర్నేటివ్గా అట్లు ఇటు అటు ఇటు. కొన్ని సందర్భాల్లో ప్యారలల్ క్లాసులు కూడా మనం కండక్ట్ చేసి దాన్ని కవర్ చేసుకోవచ్చు అట్లా. సో ఈ ఈ విధంగా మనం ప్లాన్ యాక్చువల్గా ఇది. సో ఈ ప్లాన్కి మీరు సిద్ధపడాలి, తప్పదు అది. యూ మస్ట్ గెట్ రెడీ దిస్ ప్లాన్. ఐ డోంట్ వాంట్ టు లిజన్ దిస్ పార్ట్ వన్, నో ప్రాబ్లం. ఐ డోంట్ వాంట్ టు లిజన్ దిస్ పార్ట్ టూ, నాట్ ఏ ఇష్యూ. ఐ డోంట్ వాంట్ టు యూస్ దిస్ పార్ట్ త్రీ ఆల్సో, నాట్ ఏ ఇష్యూ. బట్ మాకేం కావాలా, జస్ట్ లైనక్స్లో ఏ చెప్పండి. చెప్పొచ్చులే కానీ కొంచెం ఇబ్బంది పడతారనమాట ఇవన్నీ తెలియకుండా మనం స్టార్ట్ చేస్తే. ఓకే, నెక్స్ట్ లెవెల్ అదే. పార్ట్ వన్, పార్ట్ వన్, పార్ట్ టూ, పార్ట్ త్రీ, నెక్స్ట్ లెవెల్. ఓకే, సో దయచేసి పూర్తిగా నేను చెప్పిందంతా ఫాలో అవ్వండి. తర్వాత ఓన్ నోట్స్ రాసుకోండి. తర్వాత చూసుకోండి, మీరు మీట్లో ఉన్నారో అన్మీట్లో ఉన్నాడో చూసుకోండి. శబ్దాలు వచ్చే ప్రదేశాల నుంచి బయటికి రండి. చక్కగా ఒక నోట్స్ తీసుకొని రాసుకోవడానికి ట్రై చేయండి. శబ్దాలు వచ్చే దగ్గర నాన్సెన్స్ పనులు చేస్తా, టీలు, టిఫిన్లు, జ్యూస్ పాయింట్లు, బస్సుల్లో, మెట్రోలో, లేకపోతే రైల్వే స్టేషన్లో తిరుగుతూ ఈ క్లాస్ని ఏదో సిల్లీగా వింటే జీవితమే సిల్లీ అయిపోద్ది, లైఫే సిల్లీగా మారిపోద్ది. సో దిస్ ఇస్ నాట్ రేడియో మిర్చి. ఓకే, రేడియో మిర్చి ఏంది, ఏదో స్టైల్గా వింటూ ఉంటాం. నాట్ రేడియో మిర్చి, ఇది లైఫ్కి సంబంధించింది. ఎన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, బట్ ఈ లైఫ్కి సంబంధించిన విషయాలు ఇప్పుడు నేర్చుకొని జాబ్ కొట్టాలి, అంతే. అంతే, సింపుల్, వెరీ వెరీ సింపుల్. దిస్ ఇస్ వాట్, నాట్ ఫర్ ఎగ్జామ్స్, దిస్ ఇస్ ఫర్ జాబ్స్. ద ప్రీవియస్లీ వి వర్క్ ఫర్ ఎగ్జామ్స్ అండ్ వి వర్క్ ఫర్ సర్టిఫికేట్స్, బట్ నౌ నో సర్టిఫికేట్స్, ఓన్లీ జాబ్స్, ఓన్లీ జాబ్స్, అవి కోర్సులు. ఓకే, సో డైరెక్ట్గా చాలా జాగ్రత్తగా చేయండి, చక్కగా చదవండి, పూర్తి స్థాయిలో కొంచెం టైం తీసుకోండి. ఫస్ట్ గైడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఎలా చదవాలో చెప్పాలి, ఎలా